నమస్కారం. మనతో పాటు రఘువీర్ గారు ఉన్నారు. వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసరు. చాలా పెద్ద పోస్టులో చేశారు. అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హెడ్గా చేశారు ఆ డివిజన్లో. తర్వాత అడవులు, మొక్కలు, చెట్లు వాటి మధ్య వారి జీవనం ప్రయాణం సాగింది. అధికారిగా చాలా చేశారు ఆయన. చాలా గొప్ప పనులు చేశారు. అంటే అటవీ సంపదను కాపాడటము, అడవులను కాపాడటము, చెట్లను కాపాడటము, ఔషధ మొక్కలను కాపాడటం, ఇలాగ ఎన్నో చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లాగా మన దేశం కూడా ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే పర్యావరణం మొత్తం దెబ్బతిని అనేకమైన అనారోగ్యాలకి నిలయంగా మారింది భారతదేశం. అంటే భారతదేశం అనారోగ్య భారత్గా మారడానికి కారణంలో ప్రపంచంలోని మిగతా దేశాల్లాగానే ఇది కూడా ఎన్విరాన్మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం, పర్యావరణం సరిగ్గా లేకపోవటం కారణం. వీటి చుట్టూ రఘువీర్ గారిని అడిగి మనం వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. వారి సలహాలను మనం పాటించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మామూలుగా మీరంటే చెట్లు, ఫారెస్ట్ అంటే అడవులు, మొక్కలు, చెట్లు, ఉద్యానవనాలు ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. అందరికి అన్ని జనరేషన్స్ వాళ్ళకి ఒక పాఠం ఉంటుంది చిన్నప్పుడు, అశోకుడు చెట్లు నాటించను అని. అప్పుడే ఆయన ఎప్పుడు వాడు కొన్ని వందల సంవత్సరాలు నాటివాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ సంవత్సరం మేము 1,00,000 చెట్లు నాటాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకున్నామని, అలాగే చెట్లు నాటడమే ఒక ఇదిగా పెట్టామని చెప్పి ఇలా జరుగుతోంది. కొన్ని వందల సంవత్సరాల నాడే ఆయన అశోకుడు అనే ఒక చక్రవర్తి చెట్లు నాటించాడు. ఒక రహదారుల పక్కన నాటించడం అనేది ఒక ప్రక్రియగా ఆయన పెట్టుకున్నాడు కదా. ఎందుకు ఆయన అలా చేశాడంటారు? హౌ రెలవెంట్ అశోక ఇది టుడే? అంటే ఇప్పుడు మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు ఈ ప్రశ్న రోడ్డు పక్కన చెట్లు నాటించింది ఎవరు అని అడిగితే పిల్లలు చెప్పేది ఒకటి అశోక చక్రవర్తి అంటారు. అంటే అది పుస్తకాల్లో ఉంది, మనం చదువుకున్నాము, అది ఐఎంపీ క్వశ్చన్ కాబట్టి బట్టి మార్కులు కూడా సంపాదించారు. బట్ నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఐ వాజ్ క్యూరియస్, ఎందుకు అశోకుడిని గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు 325 బీసీ ప్రాంతం వాడు. దాని తర్వాత గుప్తులు, మౌర్యులు, మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ వాళ్ళు, మళ్ళీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. వీళ్ళు ఎవరి గురించి చెప్పరు. రోడ్డు పక్కన చెట్లు నాటించారు. ఆయన నాటినప్పుడు చూసిన వాళ్ళు లేరు, ఆయన నాటిన చెట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పటికీ అది చేస్తారు. సో ఆయన మీద రీసెర్చ్ చేసినప్పుడు 2-3 విషయాలను నేను ఎవరు చేశారు సార్? మేము చేసాం. నేను ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను మా ట్రైనీస్ అశోకుడిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు, వేరే వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు అంటే 2-3 విషయాలండి. ఒకటి, ఆయన చేసిన పనిని డాక్యుమెంట్ చేశారు. అంటే డాక్యుమెంట్ అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా పోస్టులు, రీల్స్ అవి కాదు. ఆయన శిలాశాసనం అంటారు, రాయి మీద రాసేస్తారు. సో ఆయన చెప్పినవన్నీ దాని మీద ఉంటాయి. ప్లస్ ఒక చట్టం చేశాడు వన్యప్రాణుల సంరక్షణకి, అటవీ సంరక్షణ. ఫస్ట్ చట్టం అక్కడ చేయడం జరిగింది. రెండోది, ఆయన ప్రజల ప్రభువు, అంటే పీపుల్స్ కింగ్ అంటాం కదా. ప్రజలకి ఏం అవసరమో అది చేసేవాడు. ఇప్పుడు ప్రజలు ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు, మీకు తెలుసు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో పాటు వాళ్ళ పశువులు కూడా ఉండేవి, అన్నీ కలిసి వెళ్ళాలి. సో ఆయన ఎంత దూరం ఆలోచించాడంటే వాళ్ళతో పాటు పశువులు ఉంటాయి, పశువులకు కూడా నీళ్లు అవసరం ఉంటుంది కాబట్టి నీటి వసతి పశువులకు కూడా రోడ్డు పక్కన పెట్టించండి అన్నారు. అలానే ఈ రోజుల్లాగా గల్లీకి ఒక మెడికల్ షాప్ ఆ రోజుల్లో లేదు. సో ఆయన ఏంటంటే ఔషధ మొక్కలు, రోడ్డు పక్కన చెట్లు నాటించారని మనం చదువుకున్నాం, కానీ ఆయన ఔషధ మొక్కలు కూడా పెట్టించారు. మన దేశంలో లేకపోతే విదేశాల నుంచి కూడా తెప్పించి, అంటే ఎవరికైనా ఏమైనా కడుపు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఏముంటాయి, పోయి అక్కడ పక్కనే రోడ్డు పక్కనే ఔషధ మొక్కలు ఉన్నాయి, దాంతో పసరు చేసుకొని మేనేజ్ చేస్తారు. ఆయన చేసిన పని వల్ల ఈ రోజున భారతదేశంలో చాలా బయోడైవర్సిటీ ఉంది, జీవ వైవిధ్యం. మన దగ్గర 45,000 రకాల మొక్కలు ఉన్నాయి. నేను యూరోప్, అమెరికా వెళ్ళాను, అక్కడ కూడా చక్రవర్తులు ఉన్నారు. నెపోలియన్ బోనపార్టీ అని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకుంటారు. అక్కడ కూడా ఐ వాజ్ టోల్డ్ వాళ్ళు రోడ్డు పక్కన చెట్లు కానీ విత్తనాలు నాటించారు. కానీ వాళ్ళ గురించి ఎందుకు గుర్తుపెట్టుకోరంటే వాళ్ళు 1-2 స్పీషీస్ విత్తనాలు, వాళ్ళు దండయాత్రకి వెళ్తున్నారు అంటే ప్రపంచాన్ని జయించాలి, మిగిలిన వాళ్ళని దోచుకోవాలి, ఆ దోచుకున్న సంపద మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో జీపీఎస్లు ఏం లేవు కదా, మళ్ళీ మన సైనికులకి దారి తెలియాలంటే. సో వాళ్ళ సైన్యంలో చివర ఒక కంటింజెంట్ ఉండేది, గుర్రాల మీద విత్తనాలు ఉండేవి, రోడ్డు పక్కన ఆ విత్తనాలు పెట్టుకుంటూ పోయేవాళ్ళు. అవి మొలుస్తాయి కదా, సో ఆ స్పీషీస్ ఏదైతే ఉందో అది మొలిచిన దారిని వెళ్తే మన రాజ్యం వస్తుంది, సో దోచిన సంపదని మనం వెనకాల పంపించవచ్చు అని ఒక సెల్ఫిష్ మోటివ్ తోటి వాళ్ళు చేశారు కాబట్టి నోబడీ రిమెంబర్స్. వేరే అశోకుడు ప్రజల కోసం, ప్రజలకు అవసరాలను తగ్గట్టు చేశారు కాబట్టి ఈ రోజుకి మనం గుర్తించుకుంటున్నాం. సో ఇంతమంది కొన్ని వందల సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు మారాయి, గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి బాధ్యత కలిగిన వాళ్ళు చేశారు కదా. అప్పుడు ఆయన నాటించిన మొక్కలు కేవలం మామూలు మొక్కలే కాకుండా ఔషధం మొక్కలు కూడా ఆయన నాటించాడు. అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేశాడు. సో ఆయన ఆదర్శంగా తీసుకున్న తర్వాత మనం ప్రయాణం చేయలేకపోయామంటారా? అంటే ప్రయాణం చేసామంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి జనాభా పెరుగుతోంది,
జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి. కానీ మనం మొత్తం భూమిలో చూసుకుంటే మార్పులు ఎప్పుడొచ్చాయంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడే చూడండి 1700 ఆ ప్రాంతం నుంచి విపరీతంగా మనుషులు అడవుల్ని ఆక్రమించుకోవడము, దాన్ని వ్యవసాయానికి కన్వర్ట్ చేయడము, లేకపోతే పశువులకి డైరీ అంటాము, పౌల్ట్రీ అంటాము, వాటి గురించి వాడుకోవడము. అగైన్ లింక్ టు ఫుడ్, వాట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ వి ఈట్, సో దే హ్యావ్ టు ప్రొడ్యూస్. సో కొన్ని లక్షల ఎకరాలు అలా అటవీ భూమి ఏదైతే ఉందో ఈ 300 ఏళ్లలో కన్వర్ట్ చేయబడింది, ల్యాండ్ యూస్ చేంజ్ అయింది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ చెట్లలో ఒక శక్తి ఉంటుంది, ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్. దాన్ని అది తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది, సూర్యరశ్మిని మనకు కావాల్సిన ఫుడ్గా కన్వర్ట్ చేయగలుగుతుంది. సో ఇది ఏ జీవి చేయలేదు, ఒక మొక్కలే చేస్తారు. అంటే గడ్డి నుంచి ఎత్తైన కొండల మీద ఉన్న మొక్క వరకు అన్నీ కిరణజన్య చేసేది సంయోజ క్రియ అంటారు ఒకటే, కదా. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సోలార్ ఎనర్జీని మన ఫుడ్గా మారుస్తాయి. ఓకే, మార్చి మనకి అందజేస్తాయి. అలానే గాలి, స్వచ్ఛమైన గాలి మనకు అవసరం కాబట్టి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో చేస్తాయి. కానీ వీటి శాతం తగ్గిపోవడం వల్ల ఏమైందంటే మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, వాతావరణ మార్పులు జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి, అది పెంచుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశాలన్నీ కూర్చొని తలలు పట్టుకొని ఏం చేయాలి అని, కనీసం దీన్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేద్దామని ప్యారిస్లో ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. దీన్ని అట్లీస్ట్ లిమిట్ చేద్దాం, మరీ విపరీతంగా పెంచకుండా ఒక 1.5 degrees పెరిగితే చాలే, ఇంకా వి షుడ్ నాట్ టాలరేట్ మోర్ దెన్ దట్. కానీ ఈ రోజున మన దేశాలు చేస్తున్న పనులు చూస్తుంటే, మొన్ననే రిపోర్ట్ వచ్చింది యుఎన్ఈపీ వాళ్ళది, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది వస్తుంది, అది వెబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. వాళ్ళు అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకి 1.5 degree టార్గెట్ అచీవ్ అయ్యేట్టు లేదు, ప్రాబబ్లీ 2.8 వరకు వెళ్తుంది. సో అంటే ఏంటి సార్ అంటే అది? టెంపరేచర్ Degree? పెరుగుతుంది, టెంపరేచర్ ఇప్పుడున్న దానికంటే విపరీతం గ్లోబల్ అంటే వార్మింగ్ ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అకాల వర్షాలు, లేకపోతే డ్రాట్, ఈ తుఫాన్లు, లేకపోతే సునామీలు, ఇలాంటివన్నీ మనం రకరకాలు చూస్తున్నాం. ఈవెన్ కోవిడ్ లాంటివి కానీ, లేకపోతే మనకి చూసుకుంటే చికెన్ గున్యా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చింది. ఇలా వాతావరణ మార్పుల వల్ల రకరకాల ఇంబ్యాలెన్సెస్ మనకి జరుగుతున్నాయి. దాన్ని మన పర్యావరణం యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద కూడా పడుతుంది. సో దానికి మనం నేర్చుకున్నాం, ఆ పాఠాలు నేర్చుకొని మళ్ళీ కోపప్ చేసుకొని ఎట్లా అని మనం మిటిగేషన్ మెజర్స్ ఎలా చేసుకోవాలి, అడాప్ట్ ఎలా చేసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ దానికి దిశగా పనిచేస్తున్నాయి. అలానే మన న్యూయార్క్లో మన 2015లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని పెట్టుకున్నారు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. 17 గోల్స్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం అనేది ఒక దాంట్లో చేశారు. సో చేసి దాంట్లో ఇవి కూడా ఉన్నాయి, ఏది క్లైమేట్ చేంజ్, ఇది ఒక్కళ్ళ ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం ఉంది, దాన్ని మనం ట్యాకిల్ చేయాలి, దానికి మ్యూచువల్ కోఆపరేషన్ కావాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి, ఫండ్ సపోర్ట్ కావాలి. ఈ 2 ఇష్యూస్లో మటుకు ఇంకా కన్సెన్సస్ రావట్లేదు. ప్రతిసారి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని పెట్టుకుంటున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, ఏదో రాసుకుంటారు పెద్ద పెద్ద డాక్యుమెంట్లు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో డిసైడ్ చేద్దామంటున్నారు. సో స్లోలీ అది ఆ దిశగా మనము వెళ్తున్నాం, వేర్ దెర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ గ్రేటర్ గ్లోబల్ కోఆపరేషన్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఏంటి, వసుదైవ కుటుంబకం అన్నాం, వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని మనం అనుకున్నాం. సో అదే ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని మనము ఈ క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయాలి. ఇది ఒక్క దేశానికో ఒక రాష్ట్రానికో పరిమితం అయ్యేది కాదు, ఇది ప్రపంచ ఫినామినా. మనం ఎక్కడైనా, అది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం, మనం ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి మొత్తం ప్రపంచంలో అన్ని ఈవెంట్స్కి ఎక్కడో ఒక చోట లింక్ తగులుతుంది. కరోనానే ది బెస్ట్ అది ఎగ్జాంపుల్. కరోనా వచ్చింది, కోవిడ్ టైంలో మనం చూసాము. సో ఇది ఒక చిన్న వార్నింగ్ లాగానే ఉంది. సో దీనికంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అని మనం చెప్పలేము. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల 2100కి బతకలేని పరిస్థితి రావచ్చు అని. అప్పుడు 2100కి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఉండే పరిస్థితి లేదు, కరువు కూడా పెద్ద పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ ఇప్పుడు సపోజింగ్ మన టెంపరేచర్లు ఇలా ఉన్నాయండి, 45-46 డిగ్రీలకే వేడి అంటున్నాం. సపోజ్ అది 55 డిగ్రీల్లో ఉందనుకోండి, ఏం పంట పండిస్తాం? సో ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు, అటువంటి టెంపరేచర్లో పండే పంట ఏంటి, ఎలా పండించవచ్చు, వరిని పండించాలి. అలానే నీరు మనకి తక్కువ ఉంది, ఇప్పుడు మనం తాగుతున్న నీరు ఏదైతే ఉందో డైనాసార్ కాలం నుంచి అదే నీరు ఉంది, వాటర్ సైకిల్, ప్యూర్ వాటర్ 2%, 2.5% ఏదో ఉంది, అదే వాటర్ సైకిల్ పైకి వెళ్ళి కిందకి వస్తుంది. సో టుమారో వాటర్ షార్టేజ్ ఒకటి మేజర్ ప్రాబ్లం వస్తుంది, ప్రపంచంలో అందరికీ ఫేస్ చేస్తాం. వాటర్ స్కేర్సిటీ ఈజ్
ఈజ్ ఎ మేజర్ గ్లోబల్ కెలామిటీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ బై 2050. అప్పుడు మంచి వాటర్ 2050 వస్తుంది అది. 2050కి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ విల్ హ్యావ్ దిస్ వాటర్ స్కార్సిటీ. అయితే అది ఒకటి మనం చూసుకుని 2050 వరకు మనము ప్లాన్ చేసుకుంటే వాటర్ స్కార్సిటీ తగ్గించడానికి ఎలా చేయొచ్చు. సో ఇప్పుడు రీసెర్చ్ ఏం చేస్తున్నారంటే కెన్ వి యూజ్ సాల్ట్ వాటర్ని పంటలు పండించడానికి వాడచ్చా అంటే కొన్ని మొక్కలు ఉన్నాయి సాల్ట్ వాటర్లో కూడా టాలరెంట్గా ఉంటాయి, ఆ జీన్ తీస్తున్నారు, చేసి దాంతో రీసెర్చ్ చేస్తున్నారు. సో దట్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ మస్ట్ కదా మనకి. ఇప్పుడు అన్ని దేశాలు 4-5 దేశాలు ఇప్పుడు మార్స్లో వెళ్ళి మొక్కలు పెంచుదామని చూస్తున్నాయి. అది కూడా మోస్ట్ అలార్మింగ్ సబ్జెక్ట్ కదా. అది కూడా అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు మేము నార్వే వెళ్ళినప్పుడు చూసాం, అక్కడ గ్రౌండ్ లోపల ఎక్కడో సీడ్ బ్యాంక్ అని పెట్టారు. ఏమిటయ్యా అంటే ఓ ప్రపంచం అంతా అంతమైపోతే బతకడానికి కొన్ని విత్తనాలన్నా ఉండాలనేసి సీడ్ బ్యాంక్ అని అన్ని దేశాల నుంచి తెచ్చిన విత్తనాన్ని ఫ్రీజ్ చేసి అక్కడ పెట్టారు. మన ఎగ్స్ స్పర్మ్స్ ఎలా అయితే ఫ్రీజ్ చేసి పెడతామో అలా విత్తనాలు ఉన్నాయి అక్కడ నార్వేలో. అంటే బేసికలీ పీపుల్ ఆర్ ప్లానింగ్ ఒకవేళ ఫర్ సంథింగ్. కానీ మనము అంత నెగిటివ్గా కూడా ఉండని అవసరం లేదు. స్టిల్ దెర్ ఇస్ టైం. మనకున్నది ఒకటే ప్లానెట్, ఒకటే ఎర్త్, మోస్ట్ బ్యూటిఫుల్, మంచి టెంపరేచర్లు ఉన్నాయి, వేరియేషన్. ఇప్పుడు మనం చూస్తే చంద్రమండలం మార్స్లో చూసుకుంటే -360 +180 ఈ రేంజ్లో ఉంటుంది, మనలాగా ఎక్కడ ఉండదు. సో అది ఉన్న భూమిని చక్కగా కాపాడుకోవాలని అంటే ఈరోజు మనం చెప్పడం కాదు. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, ఒకటి పృథ్వీ సూక్త అని ఉంటుంది. పృథ్వీ సూక్తలో క్లియర్గా చెప్పారు ఏంటంటే మదర్ ఎర్త్ని ఎలా ట్రీట్ చేయాలి. అక్కడ ఏం చెప్తానంటే మనం ఎంత తీసుకోవాలి మదర్ ఎర్త్ నుంచి అంటే ఎంతైతే అది ఇంక్రిమెంటల్ ప్రొడ్యూస్ అంటే ప్రతి సంవత్సరం ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో అంతే తీసుకోండి, దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకండి. ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తే అంటే దాని గుండెల్లో గుణపాలు గుచ్చకండి అనేది పృథ్వీ సూక్తలో చాలా స్పష్టంగా ఇది అథర్వ వేదాలు. అంటే నేను అనేది 7,000 సంవత్సరాల క్రితం. ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అవన్నీ మాట్లాడుతుంటే అప్పుడు వేదంలో దాంట్లో పెట్టారు. అంటే ఇవన్నీ కూడాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇంప్లిమెంటేషన్ టు ద ట్రూ ఎక్స్టెంట్ చేయలేదు, కొంతమంది చేశారు, అలా అని కాదు. చాలామంది ఆచరించిన వాళ్ళు ఉన్నారు, గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో, పాజిటివ్స్ మనం చూసుకోవచ్చు. మనము భారతదేశంలో కూడాను మనం చూసుకుంటే గివ్ యూ వన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఒకటి ఎర్త్ ఓవర్షూట్ డే అని మనం మానిటర్ చేస్తున్నాం, 1970 నుంచి చేస్తున్నాం. ఎర్త్ ఓవర్షూట్ డే అంటే మనకి రేషన్ షాప్లో మంత్లీ రేషన్ లాగా ఎర్త్ నుంచి 365 డేస్కి మనకి రేషన్ వస్తుంది అనుకోండి. మామూలుగా సస్టైనబుల్గా ఉందంటే ఎర్త్ ఓవర్షూట్ డే 31 డిసెంబర్న పడాలి, నెక్స్ట్ డే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని మళ్ళీ కొత్త కోట మనం మొదలు పెట్టచ్చు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ద డేట్ ఫెల్ ఆన్ 1 ఆగస్ట్ 2024. అంటే ఏంటి అర్థం, 2 ఆగస్ట్ నుంచి మనం ఓవర్ డ్రాఫ్ట్లో ఉన్నాం, అంటే 2025 డే కోటాని మనం వాడేసుకుంటున్నాం. విచ్ మీన్స్ వీఆర్ కన్జ్యూమింగ్ అబౌట్ 1.6 1.7 ఎర్త్. అంత లేదు కదా మనకి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రపంచ దేశాలన్నింటిలో ఇప్పుడు కొన్ని దేశాలలో ఓవర్ షూట్ డే ఫిబ్రవరి మంత్లో వచ్చింది, కొన్నిట్లో నవంబర్ డిసెంబర్ వరకు వచ్చినాయి. డిఫరెంట్ యావరేజ్ ఈజ్ 1 ఆగస్ట్. ఇండియా డజంట్ ఫిగర్ ఇన్ దట్. ఇండియా ఎక్కడ ఉందంటే 0.6 లెవెల్లో ఉంది. అంటే వీఆర్ స్టిల్ మేనేజింగ్ వెల్, వీఆర్ నాట్ దట్ కన్జంప్టివ్ సొసైటీ. ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్తాను. టుడే ఇండియా ఈజ్ లీడింగ్ ఏ గ్లోబల్ క్యాంపెయిన్, మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ లీడ్ చేస్తుంది. క్యాంపెయిన్ కాల్డ్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. దీనిలో భాగంగా ఏంటంటే 1 బిలియన్ పీపుల్ వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. అది ఇండియా లీడ్ చేస్తుంది. ఇప్పుడు UN వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచ దేశాల్లో అందరూ కూడాను ఇలాంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే 20% గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉందంటారు ఇప్పుడైతే? మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒకప్పుడు బాగుండేదండి. మీకు ఒక చిన్న పుస్తకం పేరు చెప్తాను, ఎప్పుడైనా మీరు వీలుంటే చదవండి. సెంటర్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్ వాళ్ళు దేశమంతా తిరిగారు, అన్ని రాష్ట్రాలు తిరిగారు. చాలా ఓల్డ్ పీపుల్ని అంటే దాదిమా అంటారు కదా, దాదిమా, తాతలు, అమ్మమ్మలు, నాన్న, వాళ్ళందరినీ కలిసి మీ కాలంలో ఎట్లుండేది అనేసి ఒక 8 అంశాలు పెట్టుకున్నారు. అంటే ఫుడ్ విషయంలో కానీ, ఎనర్జీ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అని వాళ్ళు డాక్యుమెంట్ చేశారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ ప్రో ఎన్వైర్న్మెంట్, అంటే పర్యావరణానికి హాని కనకుండా చేసే ప్రాక్టీసెస్. ఆ పుస్తకం మనకి ఆన్లైన్లో కూడా కనపడుతుంది, పరంపర అని. చిన్న బుక్కే, ప్రాబ్లీ ఒక 1/2 అవర్ పడుతుంది. తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఐ అడ్వైజ్ ప్లీజ్ డౌన్లోడ్ దట్ పరంపర బుక్, అది రీడ్ చేయండి. దాంట్లో మీకు తెలుస్తుంది మన పూర్వీకులు ఎటువంటి లైఫ్ స్టైల్
విచ్ వాజ్ ప్రో ఎన్వైరన్మెంట్, అంటే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పాటించారని. సో ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్లో కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ సమ్ 7 సెక్టర్స్, సప్తపది అంటాం. 7 సెక్టర్స్ ఉంటాయి, అంటే ఎనర్జీ కానీ, వాటర్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఫుడ్ కానీ, హెల్త్ కానీ, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. ఆ 7 సెక్టర్స్లో 75 చేంజెస్ మీ బిహేవియర్లో ఏమి ఉండాలి అనేసి లిస్ట్ అవుట్ చేశారు. అంటే ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు, ఇది ఒక ఇండికేటివ్ లిస్ట్. కానీ దీంతో మొదలు పెట్టండి, దీంతో మొదలు పెడితే దెర్ విల్ బి వండర్ఫుల్ ఇంపాక్ట్. సో వీఆర్ లీడింగ్ ఇట్. మన గోల్ ఏంటంటే 2028 వరకు 80% పంచాయతీలు కానీ, మున్సిపాలిటీస్ కానీ భారతదేశంలో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయాలి అని. సో దాని దిశగా మనం చేస్తున్నాం. సో దీంట్లో ఇంట్రెస్టింగ్గా 3 స్టెప్స్ ఉన్నాయండి. డిఎస్పి అంటాం. డిఎస్పి అంటే నాట్ పోలీస్, ఇట్ ఈస్ డిమాండ్, సప్లై అండ్ పాలసీ. సో డిమాండ్ అనేది మనతో స్టార్ట్ అవుతుంది. మీరు షాప్కి వెళ్తారు, ఏం కొంటున్నారు? విదేశాల నుంచి వస్తున్న వస్తువులు కొంటున్నారా, లోకల్గా ఉన్న వస్తువులు కొంటున్నారు? సింపుల్ ఇష్యూ. మీరు ఫ్రూట్స్ కొంటారు, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కొంటున్నారా, సీజనల్గా లోకల్గా కొంటున్నారా రోడ్డు పక్కన? ఎందుకంటే మీరు కొనే చాయిస్ని బట్టి కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం మనం. డిమాండ్ సప్లై పాలసీ అంటే డిమాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారు స్వదేశీ ఉద్యమం అని పెట్టారు. ఈ రోజున మనందరం కూడా ఫుడ్ మీద, లోకల్ ఫుడ్ ప్రమోట్ చేయడానికి స్వదేశీ, ఇప్పుడు ఓట్ మీల్ అని ఫ్యాషన్ అయిపోయింది. ఆర్గానిక్ దాని గురించి వస్తాం. ఓట్ గురించి మనం మాట్లాడదాం. అది మన దగ్గర ఎక్కువ పండేది లేదు, బయట నుంచి తెచ్చుకుంటాం. ఎందుకంటే దానివల్ల ఏదో ఆరోగ్యానికి మంచిది అనేసి దాని నుంచి అందరూ కూడాను ప్రతిదీ ఓట్ మీల్, ఉప్మా లెవెల్కి కూడా వచ్చేసారు మల్టీనేషనల్ కంపెనీస్. కానీ ఇక్కడ మిల్లెట్స్ ఉన్నాయి, మనకి మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తే రైతులన్నా బాగుపడతారు. ఇట్ హ్యాస్ గాట్ మచ్ మోర్ అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్సే తీసుకోండి. మనము మంచి మాల్కి వెళ్తే ఫ్రూట్స్ కనపడతాయి, ఏదో యాపిల్స్, ఆరెంజెస్, ఇవన్నీ ఇంపోర్టెడ్. అవి అలా ఫ్రెష్గా ఉండడానికి వాళ్ళు నిన్న చెట్టు నుంచి కోస్తే మనకి తీసుకురాలేదు, అవి ఇంకా పక్వానికి రాకముందే వాటిని ప్రిమేచ్యూర్గా హార్వెస్ట్ చేసి కెమికల్స్ పెట్టి వాటిని ప్రిజర్వ్ చేసి ఎయిర్ కండిషనింగ్ ఎన్విరాన్మెంట్లో అక్కడ పెట్టి, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఆఫ్రికాలో ఎక్కడ ఉందో చేసి మళ్ళీ అక్కడి నుంచి బై ఎయిర్, బై షిప్, ఎయిర్ కండిషన్ కంటైనర్లో ఇండియాకి వస్తాయి. ఇండియాకి వస్తే ఎక్కడ ఉంటాయి? వేర్ హౌస్లోకి వెళ్తాయి. వేర్ హౌస్ ఎయిర్ కండిషనింగ్. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్లో కానీ, ట్రక్లో కానీ ఎయిర్ కండిషనింగ్ ఎన్వైరన్మెంట్ మన మాల్స్కి వస్తున్నాయి. అక్కడ వెళ్ళి మనం కొంటున్నాము, వాడు మాల్లో ఎయిర్ కండిషన్లోనే పెడతాం. ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్! ఎందుకు? మనం కొంటున్నాం కాబట్టి. ఈ ఫ్రూట్స్కి అంత పెద్ద సప్లై చైన్ ఉంది. సో లైఫ్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ నీ డిమాండ్ ఫోకస్ ఆన్ లోకల్. ఇది మనకి హెర్బివోరు, ఆమ్నివోరు, కార్నివోరు ఇలాంటి మనం వినుంటాం. అంటే శాకాహారి అంటే హెర్బివోరు, మాంసాహారి అంటే కార్నివోరు, 2 తింటే ఆమ్నివోరు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఇట్ ఈస్ కాల్డ్ లోకావోర్. లోకావోర్ అంటే తను ఉండే స్థలం నుంచి ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో పండే వస్తువుల్ని, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తినేవాళ్ళు. దానివల్ల మినిమం కార్బన్ ఫుట్ ప్రింట్ అవుతుంది, లోకల్ వాళ్ళకి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మన చేతిలో ఉంది. వాట్ యూ బై ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో కెన్ యూ రెఫ్యూజ్ ఎకో అన్ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఇఫ్ యూ స్టాప్, అందరు ఇండియన్స్ డిసైడ్ చేసి విల్ నాట్ బై దీస్ ఇంపోర్టెడ్ గూడ్స్ అనుకోండి, ఏమవుతుంది? నో బిజినెస్ మెన్ కెన్ డూ బిజినెస్. ఏం చేస్తారు అప్పుడు? సరే బాబు, లోకల్ ఫార్మర్స్కి వెళ్ళి బాబు మీ దగ్గర ఫ్రూట్స్ ఏమంటే అదే మేము అమ్ముకుంటాము ఇక్కడ అని వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. దెన్ మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో అది లైఫ్లో ఫస్ట్ స్టెప్ డిమాండ్ విల్ పుష్ ది సప్లై చైన్. సో ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలని, బిజినెస్ వాడు ఏం చేయాలి. తర్వాత 3వ దాంట్లో పాలసీ, గవర్నమెంట్ విల్ బీ టేకింగ్ పాలసీ. ఇవాళ రేపు మనం అంటున్నాం కదా టారిఫ్లు అని. సో బయట నుంచి వచ్చే వాటికి ఎక్కువ టారిఫ్ పెట్టేసి మన లోకల్ ఫుడ్కి తక్కువ సబ్సిడీ, ఇన్సెంటివ్ ఏదో ఇచ్చి ఎంకరేజ్ పీపుల్ టు డూ ఇట్. ఇదివరకు మీకు ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, మేము కొనలేమనేవాళ్ళు. అలానే గ్రీన్ బిల్డింగ్ కట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్, మేము చేయలేమనేవాళ్ళు. ఈ రోజున చూడండి, ఆల్మోస్ట్ దే ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్. ఎందుకు? మోర్ పీపుల్, ఎక్కువ మంది అడాప్ట్ చేసుకుంటే కాస్ట్ తగ్గిపోతుంటుంది. సో దట్ ఈస్ వాట్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇండియా ఈజ్ లీడింగ్ దట్. ఐ సజెస్ట్ మీరు ఎవరైనా కానీ చూసుకొని, అది 75 సజెషన్స్ ఉన్న ఇండికేటివ్ లిస్టే, స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. బట్ వన్ థింగ్ నేను చూసింది ఏంటంటే, ఈ బిహేవియరల్ చేంజ్ చెప్పినంత ఈజీ కాదండి మారడం. నేను మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, ఒకటి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, ఇంగ్లీషు తెలుగులో రాసి ఒక డబ్బా ఉంది, మంచి ఫోటో ఉంది, అరే బాగుందిరా. లోపల ఫోటో చూస్తే
దెర్ ఇస్ నో సెగ్రిగేషన్. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కలిపే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్. మరి ఎవరు వెళ్తారు ఎయిర్పోర్ట్కి? హైలీ ఎడ్యుకేటెడ్ లిటరేట్ పీపుల్ అని అనుకుంటాం మెజారిటీ. అలాంటి వాళ్ళు కూడాను అక్కడ డ్రై వేస్ట్ వేయాలి, వెట్ వేస్ట్ వేయాలనే సింపుల్ బిహేవియర్ చేంజ్ చేయలేకపోతున్నాం. అదే నేను సింగపూర్ వెళ్ళినప్పుడు చూసాను. సింగపూర్లో వాళ్ళ డస్ట్బిన్స్ ఎట్లా డిజైన్ చేశారంటే, ప్లాస్టిక్ వేయాలనుకోండి, వాళ్ళ డస్ట్బిన్ ఒక బాటిల్ షేప్లో ఉంటుంది, ప్లాస్టిక్ బాటిల్ షేప్లోనే ఉంటుంది. అలానే మెటల్ వేయాలనుకోండి, టిన్ షేప్లో ఉంటుంది. తర్వాత పేపర్ వేయాలనుకో, పేపర్ షేప్లో ఉంటుంది. అంటే మైండ్కి ఇది ఈ డస్ట్బిన్లో నేను ప్లాస్టిక్ వేయాలి, ఈ డస్ట్బిన్లో మెటల్ వేయాలి. దానికి వాళ్ళు ఒక కన్సల్టెంట్ని పెట్టి వాళ్ళతో రీసెర్చ్ చేసి హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసి చేశారు. సో బిహేవియరల్ చేంజ్ అనేది ఇట్స్ ఈజీ టు సే, డిఫికల్ట్ టు ప్రాక్టీస్. కానీ మనం సంకల్పిస్తే పాసిబుల్. కానీ మనం సంకల్పించాలంటే మనకు ఐడియా ఉండాలి, మనం చేసే పని వల్ల లాభమా నష్టమా. వల్ల చాలామంది అంటారు, నేను ఒక్కడిని మంచి బాలుడని అయితే ఏం సరిపోతుంది ప్రపంచానికి, అందరూ వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతున్నారు కదా అంటే అట్లా కాదు. చిన్న చిన్న యాక్షన్స్, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు పర్యావరణానికి హితంగా ఈ పని చేద్దాం అనుకోండి. సపోజింగ్ కరెంటే ఉందనుకోండి, కరెంట్ ఎలా వస్తుంది మనకి? మోస్ట్లీ థర్మల్, కోల్ బర్నింగ్ చేయడం, కార్బన్ ఫుట్ ప్రింట్ బాగా ఉంటుంది. సో కరెంట్ సేవింగ్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఒక చిన్న టార్గెట్ మేము రెగ్యులర్గా ఇస్తుంటాం, ఇళ్లలో కానీ ఆఫీసులో కానీ. నెక్స్ట్ 3 monthsలో 10% యూనిట్స్ కన్జంప్షన్ తగ్గించగలరా? సింపుల్ ఇష్యూ. అండ్ కాన్షియస్గా పవర్ యూజ్ చేసిన వాళ్ళలో రిజల్ట్ ఏంటంటే నాట్ 10%, 30 to 50% రిడక్షన్ దే హ్యావ్ అచీవ్డ్ జస్ట్ 3 monthsలోనే. ఎందుకు? దేవర్ కాన్షియస్. ఎక్కడైనా ఇప్పుడు రూమ్లోంచి బయటకు వెళ్ళినప్పుడు సింపుల్ థింగ్, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఆపేయడం, లైట్లు ఆపేయడము, తర్వాత గీజర్ వేసినప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాల్లో ఉంచి ఆపేయడము, ఇలాంటివి. ఏసీ ఉంది, అందరూ 18 degrees 20 degrees పెట్టుకుంటారు. అంత ఫ్రీజింగ్ అవసరం లేదు. కీప్ ఇట్ at 26 degrees, తక్కువ పవర్ అవుతుంది, కూల్గానే ఉంటుంది. సో చిన్న చిన్న ఇష్యూస్లో యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ పవర్. అండ్ ఆల్సో న్యాచురల్ లైట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ట్రాపికల్ కంట్రీ మనది, బోల్డ్ అంత సన్లైట్ అవుతుంది. డే టైంలో యూ డోంట్ నీడ్ లైట్స్, కానీ కర్టన్లు వేసేసి, తలుపులు వేసేసి, లోపల లైట్లు వేసేసి అదే ప్రపంచం అని ఫ్రిడ్జ్లో యాపిల్ పండులాగా ఉంటున్నాడు. అలా ఉండకూడదు. అంటే నేను అనేది కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎన్వైరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనేది మనలో ఫస్ట్ రావాలి. అలానే వాటర్ కన్జర్వేషన్ అని, ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మీరు చేయనంటే ప్రతి ఒక్కళ్ళు చేయాలి అనేది మేజర్ ఇష్యూ. బట్ సింపుల్ చెప్తాను, మన ఇంటికి ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు మనం వాళ్ళకి వాటర్ ఇస్తాం. నార్మల్గా అంటే ఒక ట్రేలో అన్ని గ్లాసులు నింపేసి వెళ్తాం. వాడికి అవసరమా కాదా అని అడిగేది లేదు. వాళ్ళు కూడా మొహమాటానికి ఒక సిప్ చేసి అక్కడ పెట్టేస్తారు. ఆ నీళ్ళు ఏమవుతుంది? పడేస్తున్నారు, మోరీలో పడేస్తున్నారు. ఇన్స్టెడ్ కెన్ యూ గివ్ జస్ట్ ఒక బాటిల్ ఇచ్చి, ఒక గ్లాస్ ఇచ్చి, నీకు దాహం అయితే నువ్వు తాగు, ఎంత తాగాలో అంత తాగుతాడు, ఎంత కావాలో అంత తాగు, అంతే. డోంట్ వేస్ట్. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూసే, నాట్ మేజర్ థింగ్స్. మనకు వేస్ట్ వాటర్ ఉంటుంది ఇంట్లో, మన వేస్ట్ సెగ్రిగేషన్ అంటాం, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, ఎన్నో చెప్పారు. ఈ రోజున మీరు సర్ప్రైజ్ చేస్తారు, పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు బయట నుంచి డ్రై వేస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు రా మెటీరియల్కి. ఇంకా ఇంత మనం చెత్త ప్రొడ్యూస్ చేసిన, ఎందుకంటే మన వాళ్ళ బిహేవియర్లో ఆ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి, 2 మిక్స్ చేస్తున్నారు కాబట్టి. బయట అంటే ఇప్పుడు యూరోప్లో, అమెరికాలో చట్ట ప్రకారం వాళ్ళకి ఉంటుంది. దే హ్యావ్ ఎ హై క్వాలిటీ డ్రై వేస్ట్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్. మన దగ్గర కూడా ఇట్ ఈస్ పాసిబుల్ ప్రొవైడెడ్. ఈ రోజున అన్ని సిటీస్లో కూడాను చాలా స్టార్ట్అప్స్ వచ్చాయి. యంగ్స్టర్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళు దే హావ్ సెటప్ దిస్ రీసైక్లింగ్ యూనిట్స్. వాళ్ళు మీ ఇంటికే వస్తారు, ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్లో చక్కగా వే చేస్తారు. మీ దగ్గర ఉన్న డ్రై వేస్ట్ అంటే న్యూస్ పేపర్లే కాదండి, మీరు ఆర్డర్ చేస్తారు, అన్ని రకాల ఆన్లైన్ చాలా ఆర్డర్లు చేస్తాం కదా, ప్యాకేజ్ వస్తుంది, బోల్డ్ అంత ప్యాకేజీలు వస్తాయి. ఆ ప్యాకేజ్ పడేస్తూ ఉంటాం చెత్తలో, ల్యాండ్ ఫిల్కి వెళ్ళిపోతుంది. అది మున్సిపల్ వేస్ట్కి అడిషనల్ బర్డన్. అలా కాకుండా ఇంట్లో ఒక కార్నర్లో మీరు పెట్టుకోండి అవన్నీ డ్రై వేస్ట్. అండ్ ప్రతి దాంట్లో, ఇప్పుడు మా ఇంట్లో మేము 30 flats ఉంటాయండి. మా ఇంట్లో ప్రాబ్లీ వి జనరేట్ అబౌట్ 20 kg న్యూస్ పేపర్ డ్రై వేస్ట్, 20 kg ఆఫ్ అంటే ప్లాస్టిక్ అనకండి, కార్టన్స్ అనండి, న్యూస్ పేపర్ అనండి, మెటల్ అనండి, అన్ని రకాల డ్రై వేస్ట్ కలిసి ఒక 20 kg వస్తుంది. సో వీఆర్ ఏబుల్ టు సెగ్రిగేట్ 20 kg ఆఫ్ డ్రై వేస్ట్ ఎవ్రీ మంత్. అండ్ వాళ్ళు వస్తారు, ఒకరోజు తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ దే విల్ ఆల్సో పే యూ ఆల్సో, ఆన్లైన్ గూగుల్ పే చేస్తారు. అండ్ యూ ఆర్ రెడ్యూసింగ్ దట్ మచ్ బర్డన్ ఆన్ ద ల్యాండ్ ఫిల్, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ 80 లక్షల ఇళ్ళు ఉన్నాయనుకోండి హైదరాబాద్లో. ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే వాళ్ళకున్న దాంట్లో బీ కాన్షియస్.
డ్రై వేస్ట్ ఏదైతే ఉందో మీరు పెట్టుకోండి. ఇది ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా చేయొచ్చు. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, ఆఫీసెస్‌లో ఎక్కడైనా యూ కెన్ హ్యావ్ మెకానిజం. ఎవ్రీ డ్రై వేస్ట్‌కి ఒక స్మాల్ స్టోర్ రూమ్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే ఆఫీస్‌లో జనరేట్ అయిన డ్రై వేస్ట్‌కి ఒక ప్లేస్ పెట్టండి. మంత్లీ వన్స్ రీసైక్లింగ్ డే అని పెట్టండి. ఆ రోజున వాళ్ళని పిలవండి. వాళ్ళొచ్చి అది తీసుకెళ్తారు. దే విల్ ఆల్సో పే యూ విత్ దట్ మనీ. లైక్ మొన్న బేగంపేట్ కాలేజ్‌లో మేము ఇది ఇనిషియేటివ్ చేసినప్పుడు వాళ్ళకి 3,000 రూపాయలు వచ్చాయి. వాళ్ళు డ్రై వేస్ట్ ఇచ్చేది. ఆ 3,000 రూపాయలతోటి వాళ్ళు మళ్ళా మొక్కలు కొని ఇంకా మొక్కలు పెట్టి చాలా చేశారండి. దే వర్ సో హ్యాపీ దట్ దీనివల్ల ఇంత కార్బన్ డయాక్సైడ్ మేము అబ్జార్బ్ చేసాము, ఇంత వాటర్ అంటే దే వర్ ఏబుల్ టు రిలేట్ ఇంపాక్ట్ ఆఫ్ దేర్ యాక్షన్స్, ద గర్ల్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. సో నేను అనేది ఇలాంటి ఇనిషియేటివ్స్ మనము స్కేల్ అప్ చేయగలగాలి. ఎందుకంటే మామూలుగా మనము చేసే ప్రతి పనిలో 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే పర్యావరణానికి హితం అంటే మీకు కామన్‌గా తెలుసు కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. అంటే మనం చేసే ప్రతి పనికి ఒకటి నెగెటివ్ ఉంటది. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. ఇప్పుడు ఇది రికార్డింగ్ చేస్తున్నాము, ఇది బ్రాడ్‌కాస్ట్ చేస్తారు. అవును. దానికంతా కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. కార్బన్ ఆ! పేపర్‌లే వాడేవాళ్ళం కదా మనం. విల్ విల్ ఆ! సో కార్బన్ ఫుట్ ప్రింట్ ఏంటంటే మనం చేసే పని వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పెరగడం వల్ల వాతావరణం మార్పులు జరుగుతాయి, టెంపరేచర్ పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. కొన్ని అనివార్యమైనవి ఉంటాయి. అది చేయాలి. ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేస్తారు, లేకపోతే కార్‌లో వెళ్తారు. ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్. ఈ రోజుల కాన్సెప్ట్ ఏంటంటే రెడ్యూస్ యువర్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకే, కరెక్టే, తగ్గించండి. కానీ మీ క్లైమేట్ షాడోని ఇంక్రీజ్ చేయండి. క్లైమేట్ షాడో ఇంక్రీజ్ చేయమంట. క్లైమేట్ షాడో ఏంటంటే నేను బాగుపడాను, నేను చాలా కాన్షియస్‌గా ఉన్నాను. ఐ యామ్ హెల్పింగ్ అదర్స్. పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి. నేను పైన సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాను. నాకు సేవింగ్ ఇంత అయింది. పక్కింటి వాడిని మోటివేట్ చేస్తున్నాను నేను. నువ్వు కూడా పెట్టుకో, నేను వెళ్ళి ఆ వెండర్‌తో మాట్లాడతాను, డిస్కౌంట్ ఇప్పిస్తాను, ఇక్కడ సబ్సిడీ వస్తది. ఇది మనం చేస్తా ఉంటాం. అది యు ఆర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ అదర్స్. క్లైమేట్ షాడో. లేదు, యు ఆర్ టేకింగ్ అప్ సమ్ ఇష్యూస్. క్యాంపెయినింగ్ చేయడము, అడ్వకసీ చేయడము, పాలిసీ వాళ్ళతో మాట్లాడడం, ఇది చేయడం. ఇవన్నీ కూడా మీరు వారంలో ఒక అరగంట, గంట వాటెవర్ యూ కెన్ డూ ఇన్‌ఫ్లుయెన్స్. ఈవెన్ వాట్సాప్‌లో కూడా చాలామంది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లు పెడతారు. దాని బదులు నేను ఈరోజు ఈ పని చేశాను, ఎన్విరాన్మెంటల్ యాక్షన్, చిన్న యాక్షన్ చేశాను, మీరు దీన్ని రెప్లికేట్ చేయండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. టుడే ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. యూ కెన్ హ్యావ్ ఆర్ షేర్ సమ్ గుడ్ స్టోరీస్. ఇప్పుడు బెటర్ ఇండియా అని ఒక పోర్టల్ ఉందండి. బెటర్ ఇండియా పోర్టల్‌లో మీకు భారతదేశంలో మంచి పనులు చేసే వాళ్ళందరి గురించి దాని స్టోరీస్ రాస్తారు. మంచి స్టోరీస్ చదవండి. యూ విల్ గెట్ ఇన్‌స్పైర్డ్. వెన్ దే కెన్ డూ ఇట్. వాళ్ళు హోమోసేపియన్సే, మనం హోమోసేపియన్స్. వాళ్ళు ఇండియన్సే, మనం ఇండియన్స్. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? సో వాళ్ళంతా మనం చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఆ దిశగా మనం ఒక అడుగు వేద్దాం. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ ఈ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్‌నెస్ పెంచుకుంటే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. సో దట్ ఈస్ వేర్ ఐ టాక్ అబౌట్ ఐఎస్ఆర్. ఐఎస్ఆర్ అంటే మనకి సిఎస్ఆర్ చాలా మందికి తెలుసు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డబ్బులు వస్తాయి, అది ఇదని. ఐఎస్ఆర్ ఈజ్ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత సామాజిక బాధ్యత. సో ఐఎస్ఆర్ మనతోటి మొదలవుతుంది. పర్యావరణం పట్ల మనకు ఉండాలి. సో దీంట్లో మనము ఇందాక చెప్పినట్టు ఎనర్జీలో చేయొచ్చు. ఎనర్జీలో అంటే మీ కుకింగ్ గ్యాస్, ఎల్‌పీజీ సేవింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత పెట్రోల్, డీజిల్, బైకులు కానీ, కార్లు కానీ ఎలా తక్కువ వాడకం చేసుకొని ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవచ్చు. ఇలా టిప్స్ ఉంటాయి. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు కావాలంటే ఫ్రీగా. నాట్ ఎన్ ఇష్యూ. అది పబ్లిక్ సర్వీస్ మెసేజెస్ ఉంటాయి వాళ్ళవి. సో అలానే మీరు ఈ వాటర్ హార్వెస్టింగ్ అంటే లేక్స్ ఉంటాయి. లేక్ రెస్టోరేషన్. లేక్‌లో చెత్త మనమే పడేస్తుంటాం. మనమే దాన్ని ఫిలప్ చేస్తాం. మనమే అక్కడికి వెళ్ళి ఇల్లు కడతాం. మళ్ళీ మునిగిపోయిందని మనమే గవర్నమెంట్ దగ్గరకు వచ్చి నా ఇల్లు మునిగిపోయింది వాటర్‌లో అని మనమే కంప్లెయింట్ ఇస్తాం. సో అలా జరగకుండా లేక్స్ రెస్టోరేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంట్లో వాటర్ కన్జర్వేషన్, మినిమల్ వేస్ట్ చేయడం, అదొకటి చేయొచ్చు. ఇంకొకటి సోలార్ పవర్, విండ్ పవర్ కూడా వచ్చింది కదండి. విండ్ పవర్ చేసుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర మనం చూసుకుంటే మన దగ్గర రూఫ్ టాప్‌లో చేసుకోవడానికి కానీ, చిన్న చిన్న అప్లయన్సెస్ పెట్టుకోవడానికి కానీ, ఈవెన్ ఇక్కడ పబ్లిక్‌లో కూడా ఇప్పుడు ఏంటంటే సైకిల్ ట్రాక్ మీద పెడుతున్నారు. లేదు అంటే పెద్ద వాటర్ బాడీ ఉంటుంది. వాటర్ బాడీ మీద సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ పెడుతున్నాం. మా రామగుండంలో అక్కడ చేస్తున్నారు. లేదు అంటే ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ టు మిటిగేట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో దాని కార్బన్ ఫుట్ ప్రింట్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే మన నేలలో ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మన నేల పాడైపోయింది అంటున్నారు కదా. మన ఎలా డెఫినెట్‌గా అండి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. గద్వాల జిల్లాలో ఒక అమ్మాయి ఉంది. శ్రీజ అని 9వ తరగతి అమ్మాయి. వాళ్ళ స్కూల్‌లో ఇలానే మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. పెట్టినప్పుడు ఆ అమ్మాయి తవ్వింది. ఎవరికి వాళ్ళు తవ్వుకోమన్నారు. తవ్వితే లోపల ఒక ప్లాస్టిక్ కవర్ కనపడింది.
ఆ ప్లాస్టిక్ కవర్ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మొక్క పెట్టింది ఆ బ్యాగ్. సో షీ వాజ్ షాక్డ్ అనమాట. అరే 10 ఏళ్ల క్రితం ప్లాస్టిక్ ఇలా ఉంటే మనం ఎట్లా బతుకుతామో, ఇందులో నీరు పోదు లోపలికి, అంత పర్యావరణానికి మంచిది కాదు, సాయిల్ పొల్యూట్ అయిపోతుంది, ఏదైనా చెయ్యాలని. అయితే గద్వాల జిల్లాలో ఆవిడది చింతలకుంట ఏదో ఏరియా, గద్వాల జిల్లాలో గ్రౌండ్ నట్ పండిస్తారు, పల్లీలు. సో పల్లీల పంట బాగా ఉంటుంది. అయితే పల్లి తీసుకున్న తర్వాత హస్క్ ఉంటుంది కదా పైన పొట్టు, అది పడేస్తున్నారు. సో షీ సెడ్, ఈ హస్క్ తోటి నేను ఒక పాట్ చేయొచ్చా? సో షీ వెంట్ హోమ్. మనకి చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, తల్లిదండ్రులు పేపర్ అవును. తోటి రుబ్బి చిన్న చిన్న కంటైనర్స్ చేసేవాళ్ళు. అవును. సేమ్ ప్రిన్సిపల్. అవును. ఈ గ్రౌండ్ నట్ హస్క్ నుంచి అలాంటి చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మొక్కలు క్యారీ చేయడానికి కావాల్సిన కంటైనర్ కాబట్టి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే అది మట్టి, మొక్క బరువు అది బేర్ చేయగలగాలి. రెండోది నీరు పోస్తే నీరు బయటికి రావాలి. మూడోది ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు పగలకూడదు. ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందుకని ఇంట్లోనే ఒక ల్యాబొరేటరీ పెట్టి 9వ తరగతి అమ్మాయి శ్రీజ, షీ వెంట్ ఆన్ ట్రయింగ్, ఫైనలీ సక్సీడెడ్ అండ్ షీ గాట్ ఎ నేషనల్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్ గ్రౌండ్ నట్ పాట్ ప్లాంట్ అని. సో అదేంటంటే అందులో మొక్క పెంచితే మనం ఇంకా ప్లాస్టిక్ కవర్ చింపడం ఏం లేదు, తీసుకెళ్ళి పిట్లో పెట్టేయడం, అదే ఎరువులాగా కూడా వాడేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడాను మనం ఏదైతే చూస్తున్నామో ప్రతి సమస్య వెనకాల ఆలోచిస్తే సమాధానాలు దొరుకుతాయి. ప్రతి పరిష్కారము ఉంటుంది. పరిష్కారం ఉంటుంది. మనం కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు మనకి జీరో వేస్ట్ సొసైటీ అంటున్నాము, తర్వాత వేర్ దెర్ ఈజ్ నో వేస్ట్ ఎట్ ఆల్, టువర్డ్స్ దట్ మనం వెళ్ళాలని. ఇప్పుడు అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉంది, 4 ఉంటారు వాళ్ళు. మొత్తం సంవత్సరంలో వాళ్ళ గార్బేజ్ ఏదైతే ఉందో ఒక హాఫ్ డస్ట్బిన్ అంతే. అంతే. అది వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. జీరో వేస్ట్ హౌస్ అంటే తెలుస్తుంది. అది అమ్మాయి- పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ హా. లాగా. ఎట్లా పాసిబుల్ అంటే మినిమలిస్టిక్ లివింగ్. వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతారు, అన్నీ చేస్తారు. బట్ మినిమలిస్టిక్ లివింగ్, వాళ్ళకి ఏదైనా వాళ్ళ మొత్తం సామాన్ అంతా కూడా ఒక సూట్ కేసులో వచ్చేట్లు చేసుకుంటారు. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ, మనం అంటే ఆలోచించాలి, అది ఎప్పుడు పరిష్కారం వస్తుంది? కనిపెట్టుకోవాలి. మీరు ఫీల్ అయితే కాన్షియస్నెస్ ఉంటే Feel మీరు ఉండాలి. అనుకోవాలి, నా వల్ల ఈ ప్రభావం పడుతుంది, ఇంపాక్ట్ పడుతుంది, కాబట్టి నేను డెఫినెట్గా ఈ మార్గం ఎంచుకోవాలని. సో దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు ఎనర్జీ, వాటర్, తర్వాత వేస్ట్లో కూడాను ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే కదా 15-20 ఏళ్ళుగా ప్రతి ఒక్క హౌస్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మార్చుంటారు. అవును. ఏమవుతున్నాయి పాత మొబైల్ ఫోన్స్, ఎక్కడ పడేస్తున్నారు? సో మచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇప్పుడు ప్రజెంట్ థింకింగ్ ఏంటంటే మైనింగ్ ఇండస్ట్రీ వల్ల మదర్ ఎర్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మైనింగ్ చేస్తూ ఉంటారు కదా, దాని కాకుండా డోంట్ మైన్ మదర్ ఎర్త్, మైన్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనే క్యాంపెయిన్ నడుస్తుంది. నేను ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఒక జ్యువెలరీ బ్రాండ్ చూసాను, హార్డీ అని, జాన్ హార్డీ అని. వాళ్ళు సస్టైనబుల్ లగ్జరీ అని బ్రాండ్ పెట్టుకొని ఏం చేస్తున్నారు, మేము చేసే సిల్వర్, గోల్డ్ ఐటమ్స్ అన్ని 100% రీసైకిల్డ్ మెటీరియల్తో చేస్తాం, అంటే ఈ వేస్ట్తో చేస్తాం. సో ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ ఇన్ ద సెన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ఎ బ్రాండ్ అవుట్ ఆఫ్ దట్ గుడ్ వర్క్ విచ్ ఈస్ బీయింగ్ డన్. అంటే మనము సిటీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్ట్ చేయడానికి ఈ రోజున ప్రాబ్లీ హర్యానా, తెలంగాణ, దెన్ ప్రాబ్లీ వన్ మోర్ స్టేట్ ఈజ్ డూయింగ్ రెగ్యులర్లీ ఎ లిటిల్ బిట్ మోర్ ఆన్ ఈ వేస్ట్. కానీ చాలా చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ అనేది మనం కాన్షియస్గా ఉంటే అవును. దే పీపుల్ హూ కెన్ టేక్ దట్ అండ్ మైన్. సో మైనింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోరా మరి? మైనింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే యాక్ట్ అవన్నీ ఉంటాయి. మైనింగ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి, ఒక్కొక్క లొకేషన్లో ఒక దగ్గర ఉంటాయి. సో దట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. అది ఎటర్నల్ డిబేట్ నడుస్తుంది, డెవలప్మెంట్ వర్సెస్ కన్జర్వేషన్ అనేది. సో మైనింగ్ అక్కడ పెట్టాలంటే ఒక ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు, దానివల్ల దుష్ప్రభావం పర్యావరణం మీద పడితే మిటిగేషన్ మెజర్స్ ఏం చేయాలని. సో దట్స్ సంథింగ్ విచ్ ఇస్, కానీ దానివల్ల పర్యావరణానికి, అంటే పర్యావరణాన్ని పాడు చేసి దాన్ని మళ్ళీ బాగు చేయడానికి నేను కష్టపడుతున్నానని చెప్పుకోవడం అసలు ఎందుకు? పాడే చేయటం ఎందుకు? అసలు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇలాంటి వాటిలో మనకు కావాల్సినంత ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనము దాన్ని వాడుకోవట్లేదు పూర్తిగా. సో మచ్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ ఇంట్లో ఉన్న ఏమి ఇష్యూస్ అన్నా, ఇప్పుడు ఈ లాట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఇందాక చెప్పాను కదా, వేస్ట్ సెగ్రిగేషన్లో, డ్రై వేస్ట్లో ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఉంది. మీ ఇంటికి వచ్చే తీసుకెళ్తారు, దే విల్ డూ దట్. సో యూ కెన్, మొన్న ఎప్పుడో చూసాను మహారాష్ట్రలో తానేలో ఒక 2 కుర్రాళ్ళు వాళ్ళు ఒక స్టార్టప్ పెట్టారు, స్క్రాప్జీ అని. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? 2023లో పెట్టారు వాళ్ళు టార్గెట్, 2030 కల్లా భారతదేశం షుడ్ బి వేస్ట్ ఫ్రీ అని. అది విజన్.
దట్స్ వై వెరీ మచ్ ఇంప్రెస్. అంటే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఆచరణ సాధ్యమైనవి, ఎస్ మనిషి అనుకుంటే చేయగలిగినవి. అతను వేస్ట్ ఫ్రీ భారతదేశాన్ని నిర్మించాలనే ఒక సంకల్పం అతను కలిగింది, వాళ్ళకి కలిగినవి. మనం అందరం కలిసి క్రమశిక్షణగా ఉండి చేస్తే అది సాధ్యం అవుతుంది. డెఫినెట్లీ అసాధ్యమైంది ఏమీ కాదు. నథింగ్. అదే చెప్తున్నా, ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్ పెంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ దాని గురించి మాట్లాడతారు. అవును, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్. ఎన్విరాన్మెంటల్ ఇంటెలిజెన్స్ కావాలి. కాన్షియస్నెస్ పెరిగితే జస్ట్ బీ అవేర్. అవును. నేను చేస్తున్న పని వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటే చాలు. సార్, ఇప్పుడు ఈ వెహికల్ పొల్యూషన్, మన ప్లాస్టిక్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరిగిన పొల్యూషన్ అవును. గురించి మాట్లాడుకున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ అని రకరకాల యాక్టివిటీస్ వల్ల కూడా మనం అర్థని అవును. దెబ్బతీస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇందులో భాగంగా మన అర్థను కాపాడుకోవటానికి మన మనిషి స్వార్థము, ఆర్థికమైన స్వార్థము, తర్వాత ఇవన్నీ కదా కారణాలు. ఏ కంట్రీ, సింగపూర్ కాకుండా ఇంకేమైనా ఆదర్శంగా ఉన్నాయా దేశాలు? అంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో వాళ్ళు వాళ్ళ ఫారెస్ట్ మినిస్టర్ ఈ కోల్ ఇండస్ట్రీ వాళ్ళు పర్యావరణానికి ఏ విధంగా నష్టం కలగకుండా మేము చేస్తామో రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో దే సింప్లీ క్యాన్సిల్డ్ ఇట్. వాళ్ళు ఏమన్నారు, మాకు డబ్బులు ముఖ్యం కాదు, పర్యావరణం ముఖ్యం అనేది. సో అట్లా కాన్షియస్నెస్ అనేది వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫిన్లాండ్లో, స్కాండినేవియన్ కంట్రీస్లో అన్నిట్లో కూడాను దే ఆర్ ఫాలోయింగ్ సర్టన్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ, హ్యాపీయెస్ట్ కంట్రీ అని. అక్కడ సెరీన్ ఎన్వైరన్మెంట్ ఎక్కడైనా, ఇప్పుడు ఈవెన్ యూఎస్లో మీరు వెళ్ళినా కానీ వాటర్ బాడీ చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో. అక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చూశాను వాటర్ గురించి మాట్లాడినప్పుడు. న్యూయార్క్లో చూస్తే ట్యాప్ వాటర్ వాళ్ళు ఎక్కడ ఫిల్అప్ చేస్తారు, టాయిలెట్లో వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర బాటిల్ నింపుతారు. మన దగ్గర వీ కాంట్ ఇమాజిన్ దట్. బాత్రూంలో వెళ్ళి ట్యాప్ తిప్పి అంత ప్యూర్ వాటర్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అయితే ఇది ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారంట. అది క్యాట్ స్కిల్స్ ప్రాజెక్ట్ అని గూగుల్ చేస్తే దొరుకుతుంది. వాళ్ళకి ఏం చెప్పారంటే ఈ న్యూయార్క్ వచ్చే మంచినీరు ఒక క్యాచ్మెంట్ ఏరియా, క్యాట్ స్కిల్స్ అనే ఏరియా నుంచి వస్తుంది. ఆ నీరుని మనం ఎస్టీపీలు మనం చేస్తాం, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇలాంటి పెద్ద పెద్ద మెషినరీ పెట్టి దాన్ని ట్రీట్ చేద్దాము, దానికి ఇంత ఖర్చు అవుతుంది. లేదు, రెయిన్ వాటర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అండి. మన ప్యూర్ వాటర్ అది భూమి మీద పడ్డ తర్వాతే పొల్యూట్ అవుతుంది. పైనుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఈశోపనిషత్తులో చెప్తాడు వాడు, పైనుంచి పడ్డ నీరుని ఏం చేయాలనేది ఈశోపనిషత్తులో. భూమి మీద కానీ భూమి లోపల కానీ దాన్ని దాచుకోండి, ఎందుకంటే అన్ని చోట్ల అది అవైలబుల్ ఉండాలి, అందరికీ అవైలబుల్ ఉండాలి. అంటే మొక్కలకి, జంతువులకి, వన్యప్రాణులు అన్నిటికీ అవైలబుల్. ఈ రోజున వాటర్ మీద మనం ఒక్కడే చేస్తున్నాం. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ న్యూయార్క్ స్టోరీ, సింపుల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే దీనికి మనం ఎస్టీపీలు లాగా పెట్టుకుంటే ఇంత ఖర్చు అవుతుంది, దానికి మీరు ప్రతి నెల ఇంత పే చేయాల్సి ఉంటుంది, తక్కువ. ఇంకొకటి పైన నుంచి వచ్చిన రెయిన్ వాటర్ని మేము అసలు కంటామినేట్ కాకుండా చూస్తాము, రావాలి ప్రతి 100 మీటర్లకు ఒక మనిషిని పెట్టావు, సూపర్వైజ్ చేస్తావు, ఏది చేస్తాం మొత్తానికి చేసి విల్ ఎన్ష్యూర్ ఇట్ రీచెస్ యువర్ హౌస్ ఇన్ ద సేమ్ ప్యూర్ వాటర్, విల్ డూ దట్. కానీ దానికి మీరు ప్రతి నెల $10 ఎంతో కట్టాలి బిల్లులో. దేనికి ప్రిఫర్ చేస్తారు? మెజారిటీ వర్ విల్లింగ్ టు పే $10 పర్ మంత్. సో ఈ రోజు నా క్యాట్ స్కిల్స్ ప్రాజెక్ట్లో రెయిన్ వాటర్ అనేది వచ్చింది డైరెక్ట్గా పైప్డ్ వాటర్ కింద చేస్తారు. మధ్యలో ఏదో చిన్న చిన్న డ్రై లీవ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా క్లీనింగ్ మెకానిజం ఉంటుంది, కానీ బట్ దే హ్యావ్ సిటిజన్స్ హూ ఆర్ మానిటరింగ్. ఎవరైనా వయలేట్ చేసి, అంటే మనలాగా ఇక్కడ ఏమవుతుందంటే రాత్రి అయితే ఓ ట్యాంక్ తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పడేస్తూ ఉంటారు, వాడు ఎఫ్లూయెంట్, అక్కడ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది, ఇక్కడ పెడతా ఉంటారు. సో అట్లా కాకుండా లోకల్ సిటిజన్స్ యాజ్ విజిలెంట్ ఉండి ఎవరైనా వయలేట్ చేస్తే వాళ్ళకి విపరీతంగా ఫైన్లు వేసడం జరిగింది. సో ఈ రోజున అందరు వెల్ బిహేవ్డ్, అక్కడ ఆ రెయిన్ వాటర్ని చక్కగా వాడుతున్నారు, దే ఆర్ విల్లింగ్ టు పే. ఇప్పుడు హైదరాబాద్కి మనకి కృష్ణా హైదరాబాద్కి మనకి కృష్ణా వాటర్ వస్తుంది 200 కిలోమీటర్లు. మనము కృష్ణా వాటర్ అంటే అగైన్ నల్లమల క్యాచ్మెంట్ ఏరియా. ఆ నల్లమల క్యాచ్మెంట్ ఏరియాకి మనం వాటర్ బిల్ 1 పైసా మనం ఇవ్వట్లేదు. అవును, మనం ఇవ్వగలిగితే విల్ డెఫినెట్లీ ఎస్ వీ కెన్ డూ లాట్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ప్యూర్ వాటర్ అండ్ ఎట్ ఏ లోయర్ కాస్ట్. సార్, ఇప్పుడు మన కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ తీసుకుంటే మనం ఎంత కోల్పోయామంటారు సార్? అటవీ అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక గ్లోబల్ రిపోర్ట్ వచ్చింది, నష్టం ఎలా జరిగింది, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో ఎంతెంత నష్టం జరిగింది. సో దాంట్లో మనం చూసుకుంటే ఫారెస్ట్ ఏరియా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 42 మిలియన్ హెక్టార్స్, అంటే లెట్ us say about 100 crore acres
అంత ఫారెస్ట్ పోయింది. పోయింది కదా. అది పోయింది. అది బేసికలీ 1700 నుంచి మొదలైంది ఇది, ఈ పర్టికులర్ లాస్ ఏదైతే ఉందో. సో అందుకని ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అప్పుడు. ఇప్పుడు దీనికి అందుకనే డిఫరెంట్ ప్రక్రియలు, ఇప్పుడు బాన్ ఛాలెంజ్ అని, దాంట్లో మనము ఒక 26 crore హెక్టార్స్ని రేపు ఇంకా 5 ఏళ్లలో డిగ్రేడెడ్ ఏరియాని ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. మనకి ఇండియాకి కూడా కొద్ది టార్గెట్ ఉంది, 26 million hectares అంత, 2.6 crore hectares. సో వీఆర్ డూయింగ్ దట్. డిగ్రేడెడ్ ఏరియాస్ని మనం ఇంప్రూవ్ చేయడం, కొత్త ఏరియాలో మొక్కలు పెట్టడము అన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇది మొక్కలు పెట్టడం అనేది ప్రతి ఒక్కటి బాధ్యత అండి. దీనికి ఒక చిన్న సొల్యూషన్ కూడా నేను చెప్తాను. సొల్యూషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు కోర్టులో బెయిల్ కావాలంటే బెయిల్ కండిషన్స్ ఏవో ఉంటాయి. ఏమని ఉంటుంది, ఓ పూచికత్తి ఇవ్వండి, 2 షూరిటీలు తీసుకురండి, ప్రతి వారం వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టండి, ఇవే ఉంటాయి కదా. మధ్యప్రదేశ్లో గ్వాలియర్ హైకోర్టు బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇది 5-6 ఏళ్ల క్రితం ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఒక కండిషన్ చెప్పారు. అది ఏదో రిక్రూట్మెంట్ ఇష్యూస్లో వాడు పోలీస్ కానిస్టేబుల్ ఏదో ఉద్యోగంలో ఇంపర్సనేషన్ ఇష్యూ, బెయిల్ కావాలంటే ఎక్కడైతే నీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో ఆ ఏరియాలో రోడ్డు పక్కన నువ్వు 100 మొక్కలు నాటాలి, 100 ట్రీ గార్డ్స్ పెట్టాలి, 1 సంవత్సరం మటుకు వాటరింగ్ చేయాలి. ఓకే, అది బెయిల్ కండిషన్. మానిటరింగ్ ఎవరికి ఇచ్చారు తెలుసా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ ప్రతి నెల వెళ్ళి వాడు చేస్తున్నాడా లేదా రిపోర్ట్ హైకోర్టు రిజిస్ట్రార్కి పంపించాలి. ఒకవేళ వాడు వైలేట్ చేస్తే వాడు బెయిల్ క్యాన్సల్. ఇది చూడండి, ఇది ఎందుకు ఆ జడ్జి గారి కాన్షియస్నెస్, ఎన్వైరన్మెంటల్, ఇది ఎక్కడ రూల్ బుక్లో లేదు కండిషన్ పెట్టాలని. ఈ రోజున ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, షీల్ నాగు అని, ఆయన ఇస్ వెరీ ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ జస్టిస్. సో ఇప్పుడు మన భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వేల బెయిల్ అప్లికేషన్స్ జడ్జిలందరూ ఇస్తున్నారు. ప్రతి జడ్జి కూడా బెయిల్ కండిషన్ ఒకటి, 100 మొక్కలు కాకపోతే 50 మొక్కలు పెట్టండి, వాడికి బెయిల్ కావాలంటే 50 మొక్కలు 1 సంవత్సరం వరకు ట్రీ గార్డ్స్ పెట్టి వాటర్ పెట్టి రక్షించండి. అంతగా అవేర్నెస్ చేస్తే ఇమాజిన్ ది గ్రీనరీ, ద ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్. డెఫినెట్లీ చాలా బ్రహ్మాండమైన ఇంపాక్ట్ వస్తుంది. అది నేను అనేది, దట్స్ వాట్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెప్లికేషన్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండివిజువల్స్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటి పక్కన గుట్ట మీదకి వెళ్ళి వాటికి ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు పెట్టి డ్రిప్ చేసి వాటికి వాటరింగ్ చేయించి అన్నీ చేస్తున్నారు. పెరగాలి అది చేసేవాళ్ళు ఎవరో కొంత తక్కువ మంది, ఎన్వైరన్మెంటల్ సోల్జర్స్ అంటాం మేము, కాన్షియస్గా ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. సర్పంచ్ ఇప్పుడు మన దగ్గర వనజీవి రామయ్య ఉన్నారు, వనజీవి రామయ్య గారు తెలుసు కదా మీకు, 40-40 ఏళ్ల ఖమ్మంలో. ఆయన అప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు, మొక్కలు పెంచాలి. ఆయన మాట్లాడితే అది ఒకటే చెప్తారు, మొక్కలు తప్పితే ఇంకొక ఇష్యూ లేదు అంటే, అంత డెడికేట్ చేశారు లైఫ్ కి. సో అలాంటి వాళ్ళు పెరగాలి. ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే పద్మశ్రీ వచ్చిన వాళ్ళ లిస్ట్ చూడండి, లాస్ట్ 8-9 yearsలో ఎంతమంది కామన్ పీపుల్ ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం వాళ్ళు చాలా మంది ప్రతిసారి కూడాను మేము చూస్తుంటాం. పద్మశ్రీ వచ్చిన వాళ్ళలో పర్యావరణకి వాళ్ళు unknown people, little known people, they are all getting recognition. At the same time, వన్యప్రాణుల యొక్క సంరక్షణ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. జీవరాశి అంతా బాగుంటుంది కదా, మనం కూడా బాగుంటాం. ఆ బ్యాలెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్ లో ఆ వన్యప్రాణులను సంరక్షించడం కూడా ఇంపార్టెంట్ కదా. అవి కూడా చాలా జీవరాశులు మనం కోల్పోయాం కదా యాక్చువల్ ఈ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఐయుసి అనే ఒక ఏజెన్సీ ఉందండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అని. వాళ్ళు ప్రతి 2 ఏళ్లకి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాంట్ యానిమల్స్ సర్వే చేసి హెల్త్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంటే అన్నీ మనము స్టడీ చేయలేం కాబట్టి ఒక శాంపుల్, ఒక 3% మానిటర్ చేస్తారు. సో దాంట్లో ఈ మధ్య వచ్చిన రిపోర్ట్లో మనం చూస్తే వాళ్ళు మానిటర్ చేస్తున్న తక్కువ దీంట్లోనే ఆల్మోస్ట్ ఒక 20,000-30,000 స్పీషీస్ వాళ్ళు మానిటర్ చేస్తే దాంట్లో ఆల్రెడీ ఒక 800 అంతరించిపోయినాయి, ఒక 10,000 మంది థ్రెటెండ్ స్టేటస్కి వచ్చారు. ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ముఖ్య కారణము ఆవాస నష్టం అని. హ్యాబిటాట్ లాస్ ఈజ్ ద మేజర్ థింగ్, దట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ క్రైసిస్. వాటికి లేదు, వాళ్ళు ఇప్పుడు మనము హోమోసేపియన్స్ అండి, ఒక స్పీషీస్. మనతో పాటు ప్రపంచంలో ప్లానెట్ ఎర్త్ మీద జీవరాశులు ఒక 18 లక్షలు ఉన్నాయి. 18 లక్షలు అంటే ఇండివిజువల్, నేను పాపులేషన్ సంగతి చెప్పట్లేదు, స్పీషీస్ యూనిక్. మొక్క కానీ, బ్యాక్టీరియా కానీ, కాక్రోచ్ కానీ, ఇన్సెక్టో, లిజర్డో, బర్డో ఏదైనా 18 లక్షల రకాలు జీవరాశులు. కానీ భూమి మీద ఎన్నున్నాయి మనతో పాటు?
ఓ 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఉమ్. ఇంకా మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త కొత్త జీవరాశులు, కొత్త కొత్త మొక్కలు. చాలా పోయినాయి కదా, కోల్పోయాం కదా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అవి మనం గుర్తించే లోపల అంతరించిపోతున్నాయి. అంతరించిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు చెప్పారు ఈ జీవరాశుల గురించి, వాటి రోల్ గురించి. పక్షుల గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. బర్డ్స్ నార్మల్గా మనం చూస్తాను పొద్దున్న లేవగానే చక్కగా అరుచుకుంటూ పోతాయి, రాత్రికి మళ్ళీ గూడుకు వస్తాయి, రోజంతా ఏం చేస్తాయి. సో స్వీడన్లో ఒక స్టాక్హోమ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది. దాంట్లో ఒక స్టడీ చేశారు. ఒక 650 హెక్టార్స్, 650 హెక్టార్ల అడవి అది. సో దాంట్లో వాళ్ళు పక్షి ఏం చేసేదంటే విత్తనాలు చెట్టు నుంచి తీసుకొచ్చి నేల మీద పెట్టి మూసేసేది. ఒక పాలినేషన్లో కానీ, పెస్ట్ కంట్రోల్లో కానీ తను పార్టిసిపేట్ చేశాను. యూ మే బి థింకింగ్ ఎందుకు విత్తనాలు చల్లుతుంది, అది పర్యావరణవేత్త అంటే కాదు, దానికి అవసరానికి ఫుడ్ ఉంటుందని అది దాచుకుంటుందని. కానీ దానికి మతిమరుపు కొంచెం ఎక్కువ జాస్తి కాబట్టి ఎక్కువ దాచుకుంటుంది. 100 విత్తనాలు వేస్తే దానికి 2-3 దొరుకుతాయి, అంత కష్టపడుతుంది. సో అక్కడ వాళ్ళ పర్యావరణవేత్తలు ఏం చేశారంటే ఒకవేళ ఈ పక్షి కూడా అంతరించిపోతే ఆ పక్షి చేసే పనిని మనలాంటి మనుషులతో కానీ, మెషిన్లతో కానీ మనం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందని. అది ఎకనామిక్స్లో మేము రిప్లేస్మెంట్ కాస్ట్ అంటాం. ఆ రిప్లేస్మెంట్ కాస్ట్ మెథడాలజీ ప్రకారము ఆ పక్షి ఆ ఒక్క పార్క్లో చేసే సేవ విలువ ఇట్ వాజ్ మోర్ దెన్ $6 million. అంటే ఈ రోజున మనం చూసుకుంటే 48 కోట్ల రూపాయలు. అంటే ఆ పక్షిని మీరు ఉద్యోగంలో పెట్టుకోవాలంటే మంత్లీ 4 కోట్ల రూపాయల జీతం ఇవ్వాలి. అంత సేవ ఈ పక్షులు చేస్తున్నాయి. కానీ మనం ఏమంటున్నాం, పోతున్నాయి వస్తున్నాయి చేస్తున్నాయి. అందుకని మేము చెప్తున్నాం, ఈ సమ్మర్ వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఈ పక్షులకి నీరు అవసరం ఉంటుంది. మీ ఇంటి మీద ఒక చిన్న మట్టి పాత్రలో నీరు పెట్టండి, కొన్ని గింజలు వేయండి, చూడండి వాటికి. ఎందుకంటే వాటి లైఫ్ని ఒక 10 నెలల్లో 15 నెలల్లో మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎక్కువ సేవ చేస్తాయి. అంటే మనిషి ఆరోగ్యం పెరగటంలో ఈ భూమిని ఆరోగ్యంగా కాపాడటం చాలా ఇంపార్టెంట్. అందులో ఇవన్నీ ఇకలాజికల్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వెహికల్స్ పెరిగిపోయినాయి, అంటే పొల్యూషన్, రకరకాల పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ ఒకటి. మెల్లగా పెట్రోల్ డీజిల్ తగ్గి ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి, కానీ అవి పెరగాల్సిన అవసరం ఉంది కదా సార్ ఇంకా. అంటే దానికంటే ముందర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి. సైకిల్ అంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే యాక్చువల్లీ మనము ఇన్ని రకాల ఇప్పుడు కోటి మంది ఉంటే కోటి బండ్లు అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఉంటే డెఫినెట్గా ఈ ఇండివిజువల్ వెహికల్స్ డిమాండ్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 15 సంవత్సరాల వెహికల్స్ని ఫేజ్ అవుట్ చేయడము, ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయడము, లేకపోతే BS4 నుంచి BS6 నార్మ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చేసే ప్రయత్నం. లైక్ 10% మిక్స్డ్ ఇథనాల్ తోటి పెట్రోల్ ఇవ్వడము, ఇవన్నీ కూడాను పర్యావరణానికి హితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉంది. కానీ నేను అనేది ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారు సార్? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మెట్రోస్ వచ్చాయి. మెట్రోస్ కెన్ బి ఫర్దర్ స్ట్రెంత్ అండ్ ఎక్కడైనా కానీ. తర్వాత ఈవెన్ బాంబేలో మీరు చూసుకుంటే లోకల్ ట్రైన్స్ కానీ, ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ MTS, ఇవన్నీ కూడాను వీ షుడ్ హ్యావ్ బస్సెస్ మనకి ఎక్కడైతే రోడ్ నెట్వర్క్ ఉందో. సో యూ కెన్ ప్రిఫర్ దట్ సార్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్లో 70% జనాభా సిటీస్కి వస్తున్నారు. అంటే గ్రామాల్లో ఇంకా 30% ఉంటారు, 70%. మరి ఇంతమంది సిటీలకు వస్తే ఏమవుతుంది, దాని ప్రెషర్ ఉన్నది. ఇప్పుడు 4 ఉంటే ఇళ్లలో 400 మంది వచ్చారనుకోండి, ప్రెషర్ అయితే ఉంటుంది కదా. వాటర్ గురించి కానీ, డ్రైనేజ్ గురించి కానీ, పవర్ గురించి కానీ, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ వస్తాయి. అందుకని ఇట్ ఈస్ బెటర్ టు ఫోకస్ ఆన్ ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ ఇవి దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11 ఈజ్ ఫర్ దట్ సిటీస్ని ఏ విధంగా మనం చేయొచ్చు బెటర్. సైకిల్ గురించి కూడా చెప్తున్నారు కదా సార్. సైకిల్ ఈజ్ ఆల్సో ప్రిఫర్డ్ అండి. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ గోయింగ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను నెదర్లాండ్స్ వెళ్ళాను. నెదర్లాండ్స్లో అక్కడ సైకిల్ మీద వాళ్ళు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ స్పీడ్లో గంటకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దే ఆర్ షూర్ నథింగ్ విల్ కమ్ ఇన్ దేర్ వే. డెడికేటెడ్ ట్రాక్ ఉంది వాళ్ళకి, సైకిల్ మీద వెళ్ళిపోతారు. అక్కడ రూల్స్ కూడా అంతే ఖచ్చితంగా ఉంటాయి. ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అంటే, నేను రాత్రి 12 గంటలకి రోడ్ అంతా నిర్మానుషంగా ఉంటుంది. అక్కడ రెడ్ లైట్ పడితే ఎవరుండరు, ఆ బస్ వాడు రెడ్ లైట్గా ఆగుతున్నాడు. సర్ప్రైజ్ ఎవరు లేరు కదా, కనపడుతూనే ఉంది అసలు.
అది గ్రీన్ అయితేనే వాళ్ళు వెళ్తారు. అంటే అంత రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా డిస్కస్ చేస్తారు. కానీ రూల్స్ ఒకసారి ఫ్రేమ్ అయిన తర్వాత ఎవ్రీబడి ఫాలోస్ ఇట్. అంటే వైలేషన్ స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే దట్స్ వై అది ఎథిక్స్ అంటాం దాని మీద చేసుకుని. అక్కడ సైకిల్ ట్రాక్స్ డెడికేటెడ్ ఉన్నాయి. మనకి ఫుట్పాత్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫుట్పాత్ ఉన్నదంటే మళ్ళీ లైవ్లీహుడ్ ఇష్యూ వచ్చిందంటారు. అక్కడ వాళ్ళకి జీవనాధారం లేదని. మరి జీవనాధారానికి ఆ ఫుట్పాతే దొరికిందా, వేరే చోట పెట్టుకోలేరా? అంటే మనం క్రియేట్ చేయలేమా? ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ప్రొవైడ్? తర్వాత ఈ పాపులేషన్ పెరగటము, మీరు చెప్పినట్టు అర్బనైజేషన్ పెరగటము, తర్వాత ఈ వ్యాపారాలు పెరగటం, ఈ కార్పొరేటీకరణ పెరగటం, వీటన్నిటి మొత్తం ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం. ఈ జూబ్లీ హిల్స్ అంటారు, బంజారా హిల్స్ అంటారు. ఏంటి హిల్స్ అంటే ఏంటి? కొండలే కదా, చెట్లు కొండలు. ఇప్పుడు మనం ఏంటి, జంతువులు ఉండే ప్లేసులలోకి మనం వచ్చేసాం. అవును. అవేమో మనకు కనిపిస్తే జనంలోకి అవి రావలేదు. వాటి ప్లేస్లోకి మనం వెళ్ళిపోయాం. అవి కూడా మొత్తం పాడు చేసేసాం. ఇవన్నీ చూసుకుంటూ మరి బ్యాలెన్స్ చేసుకోవటం, ఈ పాపులేషను, ఈ డెవలప్మెంటు, అలాగే మీరు చెప్పిన అర్త్ సేవింగ్, తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్సు, మిగతా వన్యప్రాణుల సంరక్షణ, ఇన్నిటిని సమగ్రంగా చేయటం అనేది ఛాలెంజ్ అవుతుంది కదా ఎవరికైనా కానీ. అంటే ఛాలెంజ్ కానీ నాట్ ఇంపాసిబుల్ అండి. బేసికలీ ఎప్పుడైనా కానీ అభివృద్ధి అనేది కన్జర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయగలిగితే అభివృద్ధి జరుగుతుంది, కన్జర్వేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోమ్లో ఉంటారు. వాళ్ళు 2016లో ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ అని. దాంట్లో 7 దేశాల్లో ఏ విధంగా వాళ్ళు సుస్థిరాభివృద్ధి సాధిస్తున్నారు, ఫారెస్ట్ బాగానే ఉంటుంది, అగ్రికల్చర్ బాగానే ఉంటుంది అని కేస్ స్టడీస్ ఇచ్చారు. ఎట్లా పాసిబుల్ ఉంటుంది? వీ కెన్ డూ దట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఉత్పాదక శక్తి తక్కువ, సాయిల్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే అవసరానికి మించి వాడతాం, అవసరానికి మించి కెమికల్స్ సబ్సిడీస్ చేస్తారు కాబట్టి ఫర్టిలైజర్స్ అసలు ఏమీ అజావ్ లేకుండా వాడడం వల్ల చాలా దుష్పరిణామాలు వస్తాయి. అట్లా కాకుండా కొద్దిగా కాన్షియస్గా మనం కనుక చేయగలిగితే probably yes, there is a solution, and we should support more such initiatives which are maybe saying organic farming ఇలాంటివన్నీ కూడా చేయాలంటే, అలాంటి ఉత్పత్తుల్ని మనం కొనడం మొదలు పెడితే, ప్రోత్సహిస్తే ఎక్కువ మంది దానికి వెళ్తారు. అవును, మోడీ ఆత్మనిర్భర్ కూడా అంటున్నారు కదా, మనం అంతా మన వస్తువులు వాడుకుందాం, మనం చేసుకుందాం అంటున్నాడు. సరే, ఈ ఫారెస్ట్ అనేది ఇదంతా కూడా ఎంతసేపటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ట్రైబల్ ఏరియాస్ కానీ, ఫారెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది అంటారు. స్టేట్కి దాని మీద కంట్రోల్ ఉండదు అంటారు. మా కంట్రోల్ ఉంటే ఇంకా చేస్తామంటారు. జనంకి ఇష్యూ వచ్చినప్పుడల్లా ఇది ఒకటి చర్చగా అవుతుంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చూసుకుంటే 1980 ముందర వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి అధికారం ఉండేది. సో అప్పుడు ఏమైందంటే, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ముందర అటవీ భూమి ఎంత ఆక్రమణకు గురైతే దాని అందరికీ పట్టాలు ఇచ్చేసి వాళ్ళు ఓట్లు అడిగేవాళ్ళు. కానీ 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక కండిషన్ పెట్టారు. మీరు అలా అటవీ భూమిని అటవీ ఇతర అవసరాల కోసం వాడదలుచుకుంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. అంటే బ్యాన్ ఏం చేయలేదు, పర్మిషన్ తీసుకోండి. ఆ పర్మిషన్ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఎంత భూమి మీరు ఇస్తున్నారో అంత భూమిలో బయట చూపించాలి, దాంట్లో మొక్కలు పెట్టాలి, దాన్ని రక్షణ చేయాలి, ఇవన్నీ కండిషన్స్. కొద్ది కాస్ట్ ఉంటుంది. దాని నుంచి కొద్దిగా తగ్గింది ఆ ట్రెండ్. ఏదైతే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటుందో అది చాలా చాలా తగ్గింది. సో దానివల్ల చాలా ఫారెస్ట్ మనకి ఇంకా మిగలగలిగింది. అదర్వైజ్ ఇప్పటికీ మొత్తం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే, నేను 1940 నుంచి కూడా ప్రతి 10 సంవత్సరాలకి అక్కడ ఎంక్రోచ్మెంట్ అయిన ఏరియాని రెగ్యులరైజ్ చేస్తూ పోయారు. అదే సొల్యూషన్ అన్నారు. కానీ చివరికి ఏమైంది, ఇంకా ఇన్సెంటివ్ మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వచ్చేసి ఇక్కడ అంతా ఎంక్రోచ్మెంట్ ఫ్రీగానే చేస్తున్నారు అనేసి చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా గ్రూప్స్ వచ్చాయి. సో బేసిక్గా మనకి ఏంటంటే విల్ పవర్ ఉండాలంటే దాంట్లో. అంటే అది మంచిదే అంటారు. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ ఏం చేయలేదు. మా పర్మిషన్ తీసుకోండి అని అంటుంది అంతే. అది యాక్ట్ కూడా చాలా చిన్న యాక్ట్. అది మా పర్మిషన్ తీసుకోండి, ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్, అంటే డైవర్ట్ చేయాలంటే మీరు తీసుకోండి అని అంటారు. అంతకుమించి ఇంకేం. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి ఏంటి, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఉంటుంది, నెట్ ప్రజెంట్ వాల్యూ అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కంచన్ చోప్రా కమిటీ వాళ్ళు చెప్పారు. మీరు ఉట్టి కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మొక్కకు మొక్క అని చెప్తే కాదు, ఇక్కడ ఫారెస్ట్ పోతే ఫ్యూచర్ జనరేషన్స్ నష్టపోతున్నాయి కదా, వాటికి ఫారెస్ట్ ఆనందం లేదు, వాళ్ళ నష్టం ఎవరు పూడించాలని ఒక కాన్సెప్ట్ తెచ్చారు, నెట్ ప్రజెంట్ వాల్యూ అని. అంటే హెక్టార్కి 10 లక్షల రూపాయలు
మంచి ఫారెస్ట్ పోతే ఇవ్వాలని అడిషనల్గా. సో ఇవన్నీ కూడాను కోర్టు ఇంటర్వెన్షన్స్తో జరిగాయి. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టడం, లేకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న ఇష్యూస్కి కూడాను అల్కగా దొరుకుతుందని ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్కి ప్రపోజల్స్ పెట్టేసేవాళ్ళు. సో ఇట్ హెస్ టు బి ప్రొహిబిటివ్లీ కాస్ట్లీ. ఇంకొక సుబ్రహ్మణ్యం కమిటీ వాళ్ళైతే 10 లక్షలు కూడా తక్కువే అండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసుకుంటారు, అక్కడ 50 లక్షలు చేయాలి అన్నారు. అది ఇంకా అప్రూవ్ కాలేదు. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు సీ, ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టము, బిగ్ క్యాచ్మెంట్ ఏరియా. మనకి 365 రోజుల్లో వాన పడే 50-60 రోజుల్లో పడ్డ నీరుని అది కాపాడి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి మట్టి కొట్టుకుపోకుండా చూసి మీకు ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఆక్సిజన్ ఇచ్చి ఫుడ్ పెట్టి ఇంకా ఇన్ని రకాల సేవలు అందిస్తుంది. ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం, వాటికి విలువ కట్టలేం. ఇది ఓన్లీ చెట్లు చేసేవి. ఆ చెట్లు ఆవాసంగా ఉన్న పక్షులు కానీ కీటకాలు కానీ చేసే సేవలు అదనం. సో బేసిక్గా అవి పర్యావరణం ఒక ఎకోసిస్టమ్ మనం తీసుకుంటే వాటికి మొత్తం రక్షణ కల్పిస్తే డెఫినెట్గా మనకి బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక చెట్టు కొట్టేస్తే ఒకటికి 500 రూపాయల లాభం రావచ్చు. అదే చెట్టు నిలబెడితే సంవత్సరానికి సమాజానికి ₹1,00,000 వస్తుంది. అది తెలియదు వాళ్ళకి. సో సమాజం ఇంపార్టెంటా, ఈరోజు సెల్ఫిష్ తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడు అని అలా చేయకుండా చెయ్యాలి. అందుకనే మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్లాంటేషన్ కి తీసుకొచ్చిన చట్టము Yeah. మంచిదే అంటారు. భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉండమని. అంటే అది కంట్రోల్ అంటే చెప్పాను కదా, అదే కండిషన్. నువ్వు డైవర్ట్ చేయాలంటే నాకు ఒక మాట చెప్పు, పర్మిషన్ తీసుకో. ఆ పర్మిషన్ ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ అంతే, అంటే నష్టపోకుండా ఉండాలి. సరే ఈ హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తోంది కదా మొత్తం ఈ పరిణామ క్రమంలో మనం ఈ ఫారెస్ట్ ఈ పర్యావరణ వాతావరణంలో హైదరాబాద్ వరకు మనం కోల్పోయింది, ఒకప్పుడుతో కంపారిజన్ కోల్పోయింది ఎంత ఉంటుంది? అంటే ఒకటండి వాటర్ బాడీస్, డెఫినెట్గా వాటర్ బాడీస్ చాలా నష్టపోయాము. అప్పటికి మేము 15 ఏళ్ల క్రితం లిస్ట్ తయారు చేసిన 183 ఇంకా అలా ఉండి వాటి మీద వర్క్ జరుగుతుంది కానీ, బట్ అదర్వైజ్ వాటర్ బాడీస్ కోల్పోవడం జరిగింది. సో చెట్లు జీవ వైవిధ్యంలో ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. నేను ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఒక స్టడీ చేసాం. దట్ ఈస్ కాల్డ్ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్. హైదరాబాదు బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంత అని కనుక్కోవడానికి. సో సిన్స్ మాకు మోడల్ ఏం లేకపోతే మళ్ళీ సింగపూర్ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ మోడల్ తీసుకున్నాము. 23 పారామీటర్లు ఉన్నాయి, నువ్వు బాగా చేస్తే 4 మార్కులు వస్తాయి, లేకపోతే 0, అలా పారామీటర్స్ ఇచ్చారు. దాని ప్రకారము మేము చేసిన రిపోర్టు మన మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు వాళ్ళు చూసి దే వర్ ఇంప్రెస్డ్, ఇది బాగుంది. అప్పుడు ఫస్ట్ టైం ఇండియా వాజ్ హోస్టింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP11 జరిగింది. ఫస్ట్ టైం మన హైదరాబాద్లోనే జరిగింది. సో అది 2012లో. సో నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి దాంట్లో మనం ఈ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రజెంట్ చేద్దామని దీన్ని స్కేలప్ చేశారు. సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ రిపోర్ట్ని మళ్ళీ కొద్ది ఇన్స్టిట్యూషన్స్ని స్పెషలిస్ట్ని ఎంగేజ్ చేసి అప్పుడు ఆ బుక్ ఒక 175 సిటీస్ మేయర్స్ కాన్ఫరెన్స్ జరిగితే 2 రోజుల కాన్ఫరెన్స్ అందులో రిలీజ్ చేశారు. అందరూ ఫోటో ఇచ్చిన చూసుకుంటే ఎన్ని మార్కులు వచ్చాయి హైదరాబాద్ కానీ 36 వచ్చాయి 92లో. 92 మ్యాక్సిమం, 23 పారామీటర్స్ కదా. కానీ అక్కడ పొలిటీషియన్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ మార్కులు వచ్చాయి, పప్పు పాస్ అవుగా పర్వాలేదు. కానీ అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే మమ్మల్ని, దే డిడ్ంట్ ఆస్క్ జీవ వైవిధ్యం పెంపొందించడానికి ఏం చేయాలని. ఈ 36 స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో 95 మార్క్స్ వచ్చినా కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. 36 out of 92 అంటే తక్కువ కదా. ఒకటే అడిగారు. అంటే ఇలాంటి ఇండెక్స్ల వల్ల we can get that sort of a support. So then a team was formed. అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ GHMC వాళ్ళు సెటప్ చేయడం జరిగింది. అర్బన్ గ్రీన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మోర్ గ్రీనరీ. ఈ రోజున మనం చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా గ్రీన్ ల్యాండ్ స్పేసెస్ అన్ని సెక్యూర్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి మొన్న 2022లో 10 ఏళ్ల తర్వాత సేమ్ స్టడీ వాజ్ రిపీటెడ్ విత్ వన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. స్కోర్ వాజ్ 57. సో 36 ఉండేది హైదరాబాద్, 57కి వచ్చాం. సో దట్ మీన్స్ సర్టన్లీ yes there is an improvement, but still a lot needs to be done. సో హైదరాబాద్ లో బయోడైవర్సిటీ కంపేర్డ్ టు 10 ఏళ్లలో పెరిగింది మనకి. సో there is a గ్రీన్ సిటీ అవార్డ్స్ ఇలాంటివన్నీ మనకి వస్తూనే ఉంటాయి, బట్ స్టిల్ a lot needs to be done. ఈ రోజు నేను చెప్తాను ప్రజలకి, ఏప్రిల్ 25 నుంచి 28 సిటీ నేచర్ ఛాలెంజ్ అని ఒకటి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సిటీస్లో జరుగుతుంది.
హైదరాబాద్లో కూడా లాస్ట్ 2 ఏళ్లుగా మనం చేస్తున్నాము. ఇండియాలో ఫస్ట్ వస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని మొక్కల్ని, ఎన్ని బర్డ్స్ని, ఎన్ని ఇన్సెక్ట్స్ని 4 రోజులే ఉంటుంది. దీంట్లో సిటీ నేచర్ ఛాలెంజ్లో ఏంటంటే మీరు నివసిస్తున్న ప్లేస్లో కానీ, పని చేస్తున్న ప్లేస్ కానీ, ఎక్కడైనా దారిలో కానీ, గ్రీనరీ స్పేసు, పార్క్ ఎక్కడైనా వెళ్ళి మీరు కొన్ని అబ్జర్వేషన్స్ రికార్డ్ చేయాలి. ఫ్లోరా అండ్ ఫానా ఒక యాప్ ఏదో ఉంది, ఐ న్యాచురలిస్ట్ యాప్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాద్ 1 crore పాపులేషన్ ఉన్నారు. దీంట్లో కొంతమంది అయినా ఈ 25 ఏప్రిల్, 28 ఏప్రిల్ 4 రోజులు ఒక అరగంట, గంట జీవ వైవిధ్యాని కోసం కేటాయించి మీరు డాక్యుమెంట్ చేయండి. సిటీ నేచర్ ఛాలెంజ్ అని వెబ్సైట్ ఉంటుంది. సిటీ నేచర్ ఛాలెంజ్ అని దాంట్లో ఫ్లోరా ఫానా మనం డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ దట్. ఒక చిన్న యాప్ ఉంటుంది, ఐ న్యాచురలిస్ట్ అని. అసలు పిల్లలు ఈరోజు కంప్యూటర్ గేమ్స్ దీని గురించి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఈ ఐ న్యాచురలిస్ట్ యాప్ చూపించండి, వాళ్ళు ప్రకృతిలో మమేకమైపోతారు, చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళు డిస్కవర్, అరే ఈ చెట్టు మీద ఒక వైట్ సాలిడ్ కనిపించింది, వైట్ స్పైడర్ ఎప్పుడు చూడలేదు, థ్రిల్ అవుతారు. అంటే దే విల్ నో హూ ఎల్స్ ఈస్ షేరింగ్ ద హ్యాబిటెట్. మీతో పాటు మీ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎన్లైటన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయి. సో అది నేను చేసి తల్లిదండ్రులకు కానీ, స్టూడెంట్స్ కానీ పెద్ద ఎత్తున ఈ నెల ఏప్రిల్ 25 నుంచి 28 ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 700 సిటీస్లో లాస్ట్ ఇయర్ చేశాం. ఈ రోజు ఇంకా పెరగచ్చు ఈసారి. సార్ మీరు ఏం రోల్ పోషిస్తున్నారు సార్ మొత్తం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రెజెంట్? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్లో రోల్ అంటే మీరు ఏదన్నా ఇండివిజువల్గా చేస్తున్నారా? మీరు ఇండివిజువల్ అంటే ఇప్పుడు మాకేంటంటే చాలా సివిల్ సొసైటీ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటాం. వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ సెవెరల్ అడ్వైజరీ బోర్డ్స్లో మెంబర్గా ఉంటాం కదా, అంతే. బట్ అదర్వైజ్ యాక్షన్ ఫీల్డ్లో వెళ్ళి పని చేయించడం. మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని చెట్ల మధ్య అలా అది దట్స్ లిమిటెడ్. నేను చెప్తున్నా కదా, క్లైమేట్ షాడో పెంచుకోవాలి. కార్బన్ ఫుట్ ప్రింట్ స్టేజ్ దాటిపోయాము అప్పుడు. సో అది నడుస్తూనే ఉంటుంది. క్లైమేట్ షాడో ఇంక్రీజ్ చేయాలి. క్లైమేట్ షాడో అంటే ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, మార్పు తీసుకురావాలి. సో ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం. అది దట్ ఈస్ అవుట్ ఎవ్రీబడి యూ కెన్ థింక్. అందరూ అదే భాష మాట్లాడితే చేంజ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో డోంట్ గివ్ అప్ హోప్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ వర్క్. ఎవ్రీబడి కెన్ డూ వండర్స్ ఇఫ్ దే వాంట్ టు డూ. యూ హ్యావ్ టు డిసైడ్. ఎందుకంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఏళ్ళు ఎంతో చెప్తారండి ఇండియా. 74 మహిళలు, అందులో 20-30 ఏళ్ళు ఆల్రెడీ గడిచి ఉంటారు. మిగిలిన 30-40 ఏళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? పీపుల్ కెన్ డిసైడ్ వాట్ ఈస్ దేర్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ అండ్ వాట్ దే వాంట్ టు డూ. సో దీని అనేది ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇండివిజువల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం గ్రూప్స్లో కూడా జాయిన్ కావచ్చు, వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ గురించి 10 మందికి చెప్పచ్చు. ఈ పనికిరాని రీల్స్ చేసే బదులు పనికొచ్చే ఒక రీల్ చేసి అని పంపించవచ్చు. అలానా చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్వేస్ యూజ్ సోషల్ మీడియా ఫర్ పాజిటివ్ స్ప్రెడ్ ఆఫ్ మెసేజ్. మనం ఏ భూమిపై అయితే నివసిస్తున్నామో ఆ భూమి కోసము, రేపటి తరాలు మన కోసం, మన బతికున్నంతకాలం బాగుండటం కోసం, రేపటి తరాలు బాగుండటం కోసం మనం కొంచెం ఆలోచించి కొంచెం బాధ్యతగా ఉంటే చాలు. రైట్, అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్.